హలో అండి. హాయ్. హాయ్ నిఖిల. హాయ్ నాగమల్లిక గారు. హాయ్ అండి. హ్యాపీ ఈవినింగ్ అందరికీ. అందరికీ నమస్కారం అండి. స్వాగతం, సుస్వాగతం. రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. మనం బ్యాచ్ 3లో ఉన్నాము. అండ్ ఈరోజు 9వ రోజుకి వచ్చేసాం మనం. సో, ఎంతో చక్కగా మనం ధ్యానం చేసుకుంటున్నాం. మరెంతో జ్ఞానాన్ని కూడా పొందుతున్నాం. పరి మేడం దగ్గర నుంచి, అలాగే పిఎస్ఎస్ఎం గురించి తెలుసుకున్నాం. మెడిటేషన్ గురించి తెలుసుకున్నాం. అలాగే కొంతవరకు మనం పిరమిడ్స్ గురించి కూడా తెలుసుకున్నాం. కదా! ఇవాళ కూడా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మనమందరం కలిసి చక్కగా ధ్యానం చేద్దామా? ఎందుకంటే మనం పొద్దున్నుంచి ఎన్నో పనులు చేసుంటాం. ఎంతో మందితో మాట్లాడుంటాం. సో, ఎన్నో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. బావుంటుంది. అన్నీ చేసుంటాం. సో, ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేద్దాం. కాసేపు అవన్నీ పక్కన పెట్టేసి, మనం మనతో ట్రావెల్ చేద్దాం. లెట్ అస్ బిగిన్. మనం మనతో ట్రావెల్ చేస్తూ, ధ్యానం చేస్తూ చక్కటి జ్ఞానాన్ని పొందుదాం. సో, మనందరం రెడీయా అండి? ప్లీజ్ టేక్ యువర్ కంఫర్టబుల్ పొజిషన్. అందరూ మీ సుఖాసనాల్లో కూర్చోండి. స్పెక్ట్స్ పెట్టుకున్న వాళ్ళు స్పెక్ట్స్ తీసేయండి. అలాగే కాళ్ళు 2 ఫోల్డ్ చేసుకోండి. మంచం మీద కూర్చోవచ్చు, లేదా నేల మీద కూర్చోవచ్చు, చైర్‌లో కూర్చోవచ్చు. చైర్‌లో కూర్చున్న వాళ్ళు క్రాస్ యువర్ లెగ్స్. మీ 2 పాదాలు క్రాస్ చేసుకోండి. 2 కాళ్ళు కాళ్ళ మీద కాళ్ళు. అండ్ మంచం మీద కూర్చున్న వాళ్ళు ఎంచక్కా సుఖాసనంలో బాస్పట్లేసుకొని కూర్చోవచ్చు. కంఫర్టబుల్‌గా కూర్చోండి. అండ్ టేక్ యువర్ బ్యాక్ రెస్ట్. కానీ పడుకోకండి ఎవరు దయచేసి. సో, మంచి సుఖాసనంలో కూర్చుందాం. అండ్ మీ 2 చేతులు వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని, మన ఉచ్ఛ్వాస, నిశ్వాసలను గమనిద్దాం. ఓకేనా? సో, ఓకే ఫ్రెండ్స్, లెట్ us begin. Take your comfortable position, sit up straight, cross your legs, clasp your fingers, and now slowly, gently close your eyes. మీ 2 కళ్ళని నిదానంగా క్లోజ్ చేయండి. Take deep inhale. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. అండ్ ఎక్సేల్ త్రూ యువర్ మౌత్. నోటితో శ్వాసను వదలండి. నెమ్మదిగా మరొకసారి డీప్ ఇన్హేల్ అండ్ స్లోలీ ఎక్సేల్ త్రూ యువర్ మౌత్. మీ శ్వాసను విడిచే కొద్దీ మీ బాడీలో ప్రతి ఒక్క పార్ట్ రిలాక్స్ అవుతుంది. జస్ట్ ఫీల్ ఇట్. వన్ మోర్ టైం టేక్ డీప్ ఇన్హేల్. మీరు ఇన్హేల్ చేసేటప్పుడు హ్యాపీనెస్, జాయ్‌ఫుల్‌నెస్, ఎనర్జీ అంతా మన బాడీలోకి వెళ్తోంది. అండ్ ఎక్సేల్ చేసేటప్పుడు మనలోని స్ట్రెస్, ఎలాంటి స్ట్రెస్ కానీ, ఎలాంటి ఫియర్స్ కానీ అవన్నీ బయటకొచ్చేస్తున్నాయి. సో నైస్ మై డియర్ ఫ్రెండ్స్. వన్ మోర్ టైమ్. టేక్ డీప్ ఇన్హేల్ and slowly exhale. Relax. Relax. Each and every part of your body is relaxed. Just observe your body. మీ ప్రతి ఒక్క అవయవం రిలాక్స్ అవుతుందండి. చాలా హ్యాపీగా రిలాక్స్ అవుతోంది. రిలాక్స్. ఆలోచనలనేవి వస్తూనే ఉంటాయి. వాటిని కట్ ఆఫ్ చేస్తూ సహజంగా, సరళంగా సాగుతున్న శ్వాసనే గమనిద్దాం. చక్కటి సంగీతంతో మనల్ని మనము మమేకమవుతూ సంగీతంతో ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. ఎవ్వరు కళ్ళు తెరవకండి. బీ విత్ యువర్ బ్రెత్.
సహజంగా జరుగుతున్న శ్వాసనే గమనిద్దాం. శ్వాసానుసంధానం మనల్ని మనం తెలుసుకుందాం. శ్వాసే మన గురువు. ఆలోచనలనేవి వస్తూనే ఉంటాయి. వాటిని కట్ ఆఫ్ చేస్తూ శ్వాసానుసంధానమై ఉందాం.
9:23. Mama. శ్వాసానుసంధానమైన మన శ్వాసే మన గురువు. Breathe with your breath. ఆలోచనలనేవి వస్తూనే ఉంటాయి. వాటిని కటాఫ్ చేస్తూ శ్వాసానుసంధానమై చక్కటి సంగీతంతో ధ్యానం చేద్దాం. Be with your breath.
ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ 1 minute, ఆఖరి 1 నిమిషం. తిరిగి మన సహజ స్థితికి వచ్చేద్దాం. స్లోలీ కమ్ బ్యాక్. నెమ్మదిగా సహజ స్థితికి వచ్చేద్దాం. చక్కటి ఆనందంతో, సంతోషంతో, ఎనర్జీతో మన బాడీ అంతా ఎనర్జీతో నిండిపోయింది. మన హృదయం అంతా ప్రేమతో నిండిపోయింది. తిరిగి మన సహజ స్థితికి వచ్చేద్దాం. స్లోలీ కమ్ బ్యాక్. లాస్ట్ 30 seconds. నెమ్మదిగా వెనక్కి వచ్చేద్దాం మన సహజ స్థితికి. whenever you are ready. లాస్ట్ 10 seconds ఫ్రెండ్స్. నెమ్మదిగా మీ 2 అరచేతులను విడదీసి కళ్ళపైన పెట్టుకోండి. జస్ట్ టేక్ అవుట్ యువర్ హ్యాండ్స్. మీ అరచేతులు కళ్ళపైన పెట్టుకోండి. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ 2 చేతులు జరుపుతూ మీ కళ్ళను తెరచి మీ అరచేతులను చూసుకోండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చాలా చక్కగా మన అందరం ధ్యానం చేశాం. అంటే ఇంత చక్కటి ధ్యానాన్ని మనందరికీ అందించిన పత్రి సార్కి, అలాగే స్వర్ణమాల మేడంకి, అందరికీ కృతజ్ఞతలు చెప్దాం మాస్టర్స్ అందరికీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా మన పరియక్క వచ్చేసారు. ఈరోజు మరికొన్న విషయాలు మన పిరమిడ్ గురించి, వాటి విశేషాల గురించి అన్నీ తెలుసుకుందాం. సో అందరూ రెడీయేనా? సో ఓవర్ టు యూ పరియక్క. ఎస్, థ్యాంక్ యూ, వండర్ఫుల్. చాలా అద్భుతంగా ఉండింది ధ్యానం అండ్ అమేజింగ్ టీచింగ్.
అందరికీ నమస్కారం. రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్కి స్వాగతం. ఇన్ఫ్యాక్ట్ మనం టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ PSSM టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొదలెడుతున్నాము. దాని డీటెయిల్స్ అన్నీ బై ది ఎండ్ ఆఫ్ ద ఈ రీఇన్వెంట్కి మీకు చాలా విషయాలు తెలుస్తాయి. అండ్ రేవతి మేడం, యూ విల్ బీ అమేజ్డ్. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏంటి వస్తున్నాయి? PSSM. ఓకే, ఇది PSSM గ్లోబల్ కాదు, PMC హిందీ కాదు, PMC తెలుగు కాదు. PSSM ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అక్రాస్ PSSM ఇది తీసుకెళ్తాం మనం. ఓకే, దట్ ఈస్ ద ప్లాన్ కమింగ్ ఫార్వర్డ్. అండ్ రేవతి మేడం, యూ విల్ బి ఐ నో యూ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇది ఈ ప్లాన్ మనం వీఆర్ అబౌట్ టు అనౌన్స్. సో దాని మీద వర్క్ చేస్తున్నాం. సో అక్రాస్ PSSM flagship programs, PSSM retreats, PSSM teacher training programs, and PSSM monthly online sessions with me, Pari, and other masters. Nene kaadu, all PSSM masters. So adi kuda monthly membership program ostondi, which will support the PSSM and Patriji family. So it is a great contribution to give back. So it is coming forward. I'm super excited ఇది అనౌన్స్ చేయడానికి. అండ్ సో దట్ మనం ఈ PSSM ఈ టైం ఈ సర్వీస్ తీసుకెళ్ళాలి వితౌట్ డైల్యూషన్, వితౌట్ ఎనీథింగ్. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫ్రెండ్స్. మీరందరూ సైన్ అప్ అవ్వాలి బై ద వే ఆ మంత్లీ క్లాసెస్కి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీబడి టు సైన్ అప్. మంత్లీ $9 అంటే మంత్లీ 900 రూపీస్ ఇవ్వగలరా? 900 రూపీస్ మంత్లీ ఎవరన్నా ఇవ్వలేరా? శ్రీనిఖిల, నువ్వు ఇవ్వగలవా మంత్లీ 900? కెన్ యూ గివ్ మీ? ఎస్, ఓకే. సో మంత్లీ 900. I suppose monthly 900 will be like a coffee and a samosa in India. అవునా? So can you give me a coffee and samosa every month? Yeah. So this we are launching so that every week మీతో ఉంటాను. ఇలా 21 days కోసం వెయిటింగ్ అక్కర్లేదు, నథింగ్. 100% I'll be with PSSM. But I need your contribution to support the programs. So this is happening. We are going to be launching. And of course, Revati ma'am, I'll be calling you and we'll discuss this in detail. Okay. పిరమిడ్ ఎనర్జీ. ఇవాళ పిరమిడ్స్ గురించి నిన్న ఎక్స్పెరిమెంట్ ఎలా ఉంటుంది? హౌ డిడ్ యూ ఫైండ్ ఇట్? ఎక్స్పెరిమెంట్ EMF ఎక్స్పెరిమెంటేషన్. పిరమిడ్ పెడితే EMF 0 అయింది. 0. హౌ అమేజింగ్ ఇస్ దాట్? అంటే ఇది గేమ్ చేంజర్ ఇది. సో అండ్ బై ద వే మనము ఎవ్రీ ఇయర్, లెట్ మీ షేర్ ద స్క్రీన్. గ్లోబల్ సో పిరమిడ్స్ అంటే ఏదో ఇట్స్ ది మోస్ట్ సైంటిఫిక్ టెక్నాలజీ పిరమిడ్స్ అంటే. అండ్ పిరమిడ్స్ మన PSSMలో పిరమిడ్స్ గురించి తెలుసుకున్నప్పుడు మనం స్పిరిచువల్ సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటాం. PSSM అనేది స్పిరిచువల్ సైంటిఫిక్ టెంపర్మెంట్. ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది పిరమిడ్స్తో మొదలవుతుంది. దీన్ని అర్థం చేసుకుంటే మొదలవుతుంది. స్పిరిచువల్ మైండ్ సెట్ టెంపర్మెంట్ ధ్యానంతో మొదలెడుతుంది, ధ్యానంతో. కానీ ఈ స్పిరిచువల్ సైంటిఫిక్ అనేది ఈ పిరమిడ్స్, ఈ ధ్యానం ప్లస్ స్వాధ్యాయం చేసినప్పుడు కంప్లీట్ అవగాహన వస్తుంది. సో అగైన్ రిమెంబర్, పిరమిడ్ మాస్టర్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? క్విజ్. నిన్న దీని గురించి చాలా మాట్లాడాం. హూ విల్ టెల్ మీ వాట్ ఈస్ అ పిరమిడ్ మాస్టర్? వరలక్ష్మి చెప్పగలుగుతా? పిరమిడ్ మాస్టర్ అంటే ఏంటి? ఆన్సర్. నమస్తే మేడం. చెప్పండి. మనం మెడిటేషన్ చేస్తూ మళ్ళీ మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మెడిటేషన్ లోకి తీసుకురావాలి. ప్లస్ ఆన్ ది టైం మనం కూడా దాని గురించి పూర్తి అవగాహన తెలుసుకొని ఉండాలి. రాంగ్ ఆన్సర్. ఇంకెవరన్నా? 0 మార్క్స్.
తప్పు. 0 మార్క్స్. ఇంకెవరు? టెల్ మీ, ఏంటి పిరమిడ్ మాస్టర్ అంటే ఏంటి? అయ్యో నేను రాసుకున్నా మర్చిపోయినా బుక్. మరి అందుకే ఎవరు నోట్స్ రాయట్లేదు, అంటే వినట్లేదు సరిగ్గా నేను చెప్పింది. ఏదో నేను వచ్చి చెప్పేసి వెళ్ళిపోతున్నాను ఇక్కడ, నేను రోజు నోట్స్ వెళ్ళట్లేదు. రాసుకుంటున్నా మేడం బాగా. నితిన్ అంటున్నారు భయం లేకుండా, భయం ఉండకూడదు, మనకు అలాంటి కర్మ వచ్చినా యాక్సెప్ట్ చేయాలి. ఇది నాలెడ్జ్ చెప్తున్నారు మీరు, విజ్డమ్ చెప్తున్నారు. ఏ కల్ట్ లేదు, ధర్మం అది అది పిఎస్ఎస్ఎం. ఇది కల్ట్ కాదు అనేది పిఎస్ఎస్ఎం. పిరమిడ్ మాస్టర్ అంటే ఏంటి? బేసిక్. వాట్ ఈస్ పిరమిడ్ మాస్టర్? హనుమాన్ అంటుంది లక్ష్మి. హనుమాన్ ఇస్ ద లీడర్. నేను పిరమిడ్ మన అఫ్ కోర్స్ వీఆర్ ఆల్ హనుమాన్స్, వీఆర్ ఆల్ బుద్ధాస్, కానీ పిరమిడ్ మాస్టర్ అంటే బేసిక్ క్వాలిటీ ఏంటి? బేసిక్ క్వాలిటీ ఏమి ఉండాలి? ధ్యానం చెప్పాలి, ధ్యానం చెప్తూ ఉండాలి. అది అందరూ చేస్తున్నారు, బయట కూడా చేస్తున్నారు, మనమే స్పెషల్ కాదు. విపాసనాలో కూడా చేస్తున్నారు, ధ్యానం చెప్తున్నా ధ్యానం చేయిస్తున్నారు. మన పిరమిడ్ మాస్టర్ అంటే ఏంటి? ఎస్ రమ్య. మేడం నమస్తే మేడం. పిరమిడ్ యూజ్ చేసుకొని మెడిటేషన్ చేసే వాళ్ళని పిరమిడ్ మాస్టర్ అనొచ్చా? ఓకే, గుడ్ ఆన్సర్. పిరమిడ్ యూజ్ చేసి ఇవాళ పిరమిడ్ టాపిక్ కూడా, సో రెలవెంట్ ఆన్సర్. ఎస్ డాక్టర్ జీబీఆర్ మీరు చెప్పండి. Yes, madam. No judgment, no judgment, no complaints, non-interference. నో జడ్జ్మెంట్, నో కంప్లైంట్స్, నాన్ ఇంటర్ఫియరెన్స్. ఓకే, అవి పిఎస్ఎస్ఎం యొక్క వాల్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ పిరమిడ్ మాస్టర్ అంటే ఏంటి? ఎలా బేసిక్ క్వాలిటీ ఏంటి? ఎలా తెలుస్తుంది నాకు డాక్టర్ జీబీఆర్ పిరమిడ్ మాస్టరా కాదా చూడంగానే ఎలా తెలుస్తుంది నాకు? హిందూ అక్కడ అలా ఫోటో పెట్టుకుంది కాబట్టి నాకు తెలుస్తుందా పిరమిడ్ మాస్టర్ అని? ఎలా తెలుస్తుంది? Yes, Shall I? Yeah, wait, let's hear from Srilekha. Yes. ఫస్ట్ మనం ఒక మాస్టర్ అంటే ఫస్ట్ వీ నీడ్ టు ప్రాక్టీస్, వీ నీడ్ టు డూ మెడిటేషన్ రెగ్యులర్లీ. అండ్ Yes. సో దట్ వీ కెన్ సపోర్ట్ అండ్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ బెటర్ వే, అందరికి చెప్పగలుగుతాము. బికాస్ మన ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వీ ఎక్స్పీరియన్స్ ఎ లాట్ బై డూయింగ్ అవర్ సెల్ఫ్. బై రీడింగ్ బుక్స్ విల్ గెట్ కొంతవరకు నాలెడ్జ్ వస్తే, విత్ అవర్ ఎక్స్పీరియన్స్ విల్ గెట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. So a pyramid master always should be like a learner, doer, and he has to be ఏమంటారు, తను నేర్చుకోవాలి, చెప్పాలి, అగైన్ he has to learn and do. ఈ ప్రాసెస్ రన్ అవుతూనే ఉంటుందండి. Well, అందరూ great answer Srilekha. Everybody has said great answers. Absolutely right. Pyramid master అంటే ఇక్కడ అన్నిటికీ yes చెప్పేవారు. But sometimes no కూడా చెప్పాలేమో మనం, right? Sometimes we will have to say a strong no at some points. But yeah, one of the personal values is always say yes. ఎప్పుడు మనం no చెప్పము. And the second thing is ఆల్వేస్ గివ్ క్రెడిట్ టు అదర్స్. మనం పనులు చేసి ఎప్పుడు అందరికి క్రెడిట్ ఇవ్వాలి, గ్రూప్కి క్రెడిట్ ఇవ్వాలి. అంతేగాని నేనే అంతా చేశాను, నా వల్లే అయింది అని ఎప్పుడు మనం చెప్పం. దట్ ఈస్ అగెయిన్స్ట్ పిఎస్ఎస్ఎం. బట్ రైట్ దిస్ డౌన్. పిరమిడ్ మాస్టర్ అంటే ఇక్కడ రాశారు, లెట్ మీ సీ, ఇక్కడ సంబడి హ్యాస్ రిటన్ ద ఆన్సర్, హాఫ్ ఆఫ్ ద ఆన్సర్. గౌతమి, కరెక్ట్, కామన్ సెన్స్. పిరమిడ్ మాస్టర్ అంటే ఎరుకతో ఇంకిత జ్ఞానం, ఎరుక ప్లస్ ఇంకిత జ్ఞానం ఈజ్ పిరమిడ్ మాస్టర్. ఎరుక అంటే అవేర్నెస్. అవేర్నెస్ అంటే ఏంటి? నేను దేహం కాదు, నేను ఆత్మని, నేను ఐ యామ్ అ గాడ్ అనే ఈ కాన్షియస్నెస్తో, ఆ కాన్షియస్నెస్తో వి బ్రింగ్ ద కామన్ సెన్స్ వితౌట్ ఈగో, విత్ వన్నెస్. అప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాం, ఆ అవగాహనతో, ఆ అవేర్నెస్తో, ప్రెజెంట్ మూమెంట్తో, పాస్ట్ గురించి ఆలోచించకుండా ఫ్యూచర్ గురించి, పాస్ట్లో ఇలా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇలా అలాంటి స్టక్నెస్ లేకుండా, నమ్మకాలు లేకుండా
మన ఎప్పుడు ప్రెసెంట్ మూమెంట్లో ఎలా జీవించగలం, ప్లస్ ఆ కాన్షియస్నెస్తో, ఆ అవేర్నెస్తో కామన్ సెన్స్ తీసుకురావడం. కామన్ సెన్స్ అంటే బాడీ లెవెల్ కామన్ సెన్స్ కాదు, మెటీరియల్ లెవెల్ కామన్ సెన్స్ కాదు, సొసైటీ లెవెల్ కాదు. ఇది హైయెస్ట్ లెవెల్ కాన్షియస్నెస్తో కామన్ సెన్స్ వస్తుంది. దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్. ఓకే, సో ఫస్ట్ అవేర్నెస్ ఆఫ్ హూ యు ఆర్, అంటే మీరెవరు, మీరేంటి అనే అవేర్నెస్. ఒక యు ఆర్ అ కో క్రియేటర్, హ్యూమన్ బాడీలో ఉన్నారు. హ్యూమన్ బాడీలో వచ్చి విత్ ద అండర్స్టాండింగ్ దట్ ఎవ్రీబడి ఈజ్ గాడ్, ఎవ్రీబడి ఈజ్ అ గాడ్. ఈ అవేర్నెస్తో కామన్ సెన్స్ ఏం చెప్తుంది? బికాస్ కామన్ సెన్స్ లెవెల్ కూడా నార్మల్ ఈ ఎవ్రీడే లెవెల్ నుంచి కూడా రావచ్చు కామన్ సెన్స్, బట్ దట్ ఈస్ నాట్ ద కామన్ సెన్స్ వీఆర్ టాకింగ్. అందుకే ఆయన సర్వ్ చేసేటప్పుడు ఎక్కువ చేయొద్దు, వాళ్ళని మాటలు వినాలి. బికాస్ వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ యాజ్ అ గాడ్. వాళ్ళకి తెలుసు, మనం ఫోర్స్ చేయకూడదు. దట్ ఈస్ వాట్ హీ టాట్. అవునా, సర్వ్ చేసేటప్పుడు. అలాగే బికాస్ అది కామన్ సెన్స్, నార్మల్ కామన్ సెన్స్ అయితే అరే ఇంటికి వచ్చారు మనం ఇవ్వాలి కదా ప్లీజ్ చేసే కామన్ సెన్స్ అక్కడి నుంచి వస్తుంది. బట్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్ కామన్ సెన్స్, ఇట్ ఈస్ అ హయ్యర్ కామన్ సెన్స్. ఇన్ఫాక్ట్ దీని గురించి ఒక కాన్సెప్ట్ కూడా తయారు చేయాలి మనం, లోవర్, మిడిల్ అండ్ హయ్యర్ కామన్ సెన్స్. సో పిఎస్ఎస్ఎం మాస్టర్ ఎప్పుడు హయ్యర్ కాన్షియస్నెస్లో, హయ్యర్ కామన్ సెన్స్లో ఉంటారు. దట్ ఈస్ అ పిరమిడ్ మాస్టర్. సో అలా ఉండాలి అంటే ఎప్పుడు అవేర్నెస్లో ఉండాలి, కాన్షియస్గా ఉండాలి. హూ am I టాకింగ్ టు, వాళ్ళెవరు, ఎక్కడ ఉన్నాం, ఏ ఎన్వైరన్మెంట్లో ఉన్నాం, ఎలా బిహేవ్ చేయాలి, నన్ను నేను తక్కువ చేయకుండా ఎక్కువ చేయకుండా ఆ ఫీల్డ్లో ఎలా ఉండగలను, ఇన్ యెట్ గివింగ్ రెస్పెక్ట్ టు అదర్స్, యెట్ మేకింగ్ ఎవ్రీబడి ఫీల్ ఇంపార్టెంట్. ఇప్పుడు వన్ ఆఫ్ ద థింగ్స్, బై ద వే, ఇఫ్ యూ సీ, మీ అందరికీ షారూక్ ఖాన్ తెలుసా? యూ ఆల్ నో షారూక్ ఖాన్. షారూక్ ఖాన్ ఇంటర్వ్యూస్ చూస్తే వన్ ఆఫ్ ద థింగ్స్ ఎవ్రీబడి, నాట్ షారూక్ ఖాన్, ఎవ్రీబడి ఆయన గురించి మాట్లాడేటప్పుడు వన్ థింగ్ అంటారు, షారూక్ ఖాన్ హీఈస్ అ వెరీ, తను అంత ఉన్నా ఎప్పుడు అందరినీ వాళ్ళు అక్కడ వాళ్ళతో ఉంటే వాళ్ళు ఇంపార్టెంట్ అన్న వాళ్ళు ఫీల్ చేయిస్తాడు అని. అంటే ఇఫ్ యు ఆర్ విత్ మీ, యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అని ఫీల్ చేస్తాడు. ఇంకెవరు అలా చేస్తారు మన సొసైటీలో? పత్రిజీతో ఎవరున్నా సరే, ఇఫ్ యూ హ్యావ్ ఎవర్ ఎక్స్పీరియన్స్, మీరు ఆయనను కలిసి ఉంటే, హీ ఆల్వేస్ మేక్స్, ఎవరైతే ఆయనతో ఉన్నారో హీఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. that comes from the highest consciousness. అందుకే షారూక్ ఖాన్ is so successful. It is not about money, it is not about any, it is about how మన ఇంకొకరిని ఎలా ట్రీట్ చేస్తాం. దట్ ఈస్ ద, అది మనుషులు గుర్తుపెట్టుకుంటారు. ఒక పెళ్ళికి వెళ్తే మనం అంతా బాగుంది, ఫుడ్ బాగుంది, అంతకని వాళ్ళు ఎలా మనల్ని ట్రీట్ చేశారు అనేదే గుర్తుంటుంది మనకి. అదే మాట్లాడుకుంటూ ఉంటాం మనం, వాళ్ళు నాకు ఇది ఇవ్వలే అది ఇవ్వలే. ఇట్స్ ఆల్ అబౌట్ ట్రీట్మెంట్. సో ఆల్వేస్ రిమెంబర్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ, స్టాటస్, నథింగ్. ఇట్ ఈస్ అబౌట్ హౌ వీ ట్రీట్ అదర్స్. మన దగ్గర ఉన్న వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం, రెస్పెక్ట్తో ట్రీట్ చేస్తున్నామా, ఒక గాడ్ లాగా ట్రీట్ చేస్తున్నామా. అందుకే ఆయనకి అంతమంది ఫ్రెండ్స్. దట్ ఈస్ ద హోల్ రీజన్, బికాస్ హీ హాస్ సో మెనీ ఫ్రెండ్స్, బికాస్ ఎవ్రీవన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ హిమ్, ఎవ్రీవన్. సో మనము ఆ కాన్షియస్నెస్లో రావాలి, మనకి అంతమంది ఫ్రెండ్స్ కావాలి, ఉండాలి అంటే, హయ్యెస్ట్ కాన్షియస్నెస్లో ఉండాలి అంటే అబ్సల్యూట్లీ నో జడ్జ్మెంట్లో ఉండాలి, నాన్ అటాచ్మెంట్లో ఉండాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అకౌంటబిలిటీ తీసుకోవాలి, అండ్ బౌండరీస్ సెట్ చేయాలి. ఇవి చేస్తేనే మనం హైయెస్ట్లో ఉంటాం. అప్పుడే ఆ ఫ్రెండ్షిప్ అనేది మనం ఎవరితో ఉన్నా అది ప్రొజెక్ట్ అవుతుంది. యాక్సెప్టెన్స్, ఫర్గివ్నెస్, ఎవరెలా ఉన్నా హీ యాక్సెప్ట్స్. సో తనకి ఒక నార్మల్, ఒక మన అంజయ్య అయర్నింగ్ పర్సన్ అయినా, హీఈస్ అ ఫ్రెండ్ టు హిమ్, ప్లస్ అ బిలియనర్ ఈజ్ అ ఫ్రెండ్ టు హిమ్. A scientist is a friend and non-literate is a friend.
ఎలా ఫ్రెండ్స్ అవుతారు? మనం ఎప్పుడు ఎలా చూస్తాం, అరే ఒకే క్లాస్లో ఉంటే ఫ్రెండ్స్ అవుతారు, నువ్వు నేను ఒకే క్లాస్ కదా మనం ఫ్రెండ్స్. మనం ఒక సిమిలారిటీ చూసి ఫ్రెండ్షిప్ చేస్తాం. అరే నీకు టెన్నిస్ ఇష్టమా, నాకు టెన్నిస్ ఇష్టం, లెట్స్ బీ ఫ్రెండ్స్. ఓ మీరు తెలుగు వాళ్ళ, ఓ నేను కూడా తెలుగు అమ్మాయినే, ఫ్రెండ్షిప్ అంటే ఒక కామనాలిటీ చూసి ఫ్రెండ్షిప్ చేస్తాం. కానీ కామనాలిటీ ఏది లేకుండా ఎలా ఫ్రెండ్షిప్ చేయాలనేది పిఎస్ఎస్ఎంలో తెలుస్తుంది. బికాస్ వీఆర్ అబౌవ్ దాట్ నౌ, బికాస్ వీ నో హౌ టు ట్రీట్ ఈచ్ అదర్. సో దేర్ ఇస్ నో కామన్ గ్రౌండ్. ఇప్పుడు ఒక బిలియనేర్కి అండ్ ఫాదర్కి ఏం కామన్ గ్రౌండ్ ఉంది? సర్కిల్స్ డిఫరెంట్, మాట్లాడే సబ్జెక్ట్స్ డిఫరెంట్, బట్ ఎలా ఫ్రెండ్షిప్ అవుతుంది? ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈక్వల్స్ అని చూస్తామో ఒకరినొకరు, అప్పుడు ఫ్రెండ్షిప్ అవుతుంది. దట్ ఈస్ ద హైయెస్ట్ కాన్షియస్నెస్. అందుకే జడ్జి చేస్తే మన ఈక్వాలిటీ ఎలా వస్తుంది? అసలు ఇట్స్ ఎ కంప్లీట్ నెగటివ్ బ్లాక్. అది వీ కెన్ నాట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. అది మనం బ్లాక్ చేస్తుంది. సో మన ఎక్స్పాన్షన్ అనేది ఒక లిమిటేషన్ వచ్చేస్తుంది ఎక్స్పాన్షన్కి. అండ్ ఆ ఎక్స్పాన్షన్కి లిమిటేషన్ వస్తుంది, కానీ మనం మేనిఫెస్ట్ చేయాలి పెద్ద పెద్దవి. ఎలా మేనిఫెస్ట్ చేస్తాం? ఇన్ని బ్లాక్స్ పెట్టుకొని, పరి అఫర్మేషన్స్, పరి విజువలైజేషన్, పరి చక్రా హీలింగ్, పరి ఆస్ట్రల్ సర్జరీ, ఇవన్నీ చేసుకుంటాం కానీ నో రిజల్ట్. ఎందుకు? అమ్మో ఇక్కడ జూమ్ ఉంది, ఇక్కడ వెళ్ళాలి, అక్కడ కాన్సెప్ట్ ఉంది, అక్కడ వెళ్ళాలి, బట్ నో రిజల్ట్. వై? బికాస్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ పిఎస్ఎస్ఎం ఇస్ సింపుల్గా చెప్పేశారు, నో జడ్జ్మెంట్. ఇంకా ఎక్కడికి వెళ్ళకల, యూ ప్రాక్టీస్ వాట్ హ్యాస్ బీన్ టోల్డ్ బై పత్రిజీ. ఆల్ 100% విజ్డమ్ అంతా ఫ్రీగా వచ్చేసింది. మీరు ఒక్కొక్క రోజు పత్రిజీ వీడియో ఓపెన్ చేసి చూడండి, ఇంకా ఏ కోర్స్కి అక్కర్లేదు. బట్ ఈ వాట్ ఎవర్ మన ఇదంతా మనం రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. నేను ఇప్పుడు వచ్చి మీకేం కొత్త విజ్డమ్ ఏమి ఇవ్వట్లేదు, నేను ఇవంతా ఇచ్చిందే. బట్ ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ యూ ప్రాక్టికల్ అప్లికేషన్, ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి, మన మైండ్ సెట్ ఏంటి. దిస్ ఇస్ మై జాబ్. ఎలా మనం దీన్ని ఎక్స్పాండ్ చేయాలి, దట్ ఈస్ మై జాబ్. మై జాబ్ ఈజ్ నాట్ టు గివ్ విజ్డమ్, అది ఆయన ఆల్రెడీ చేసేసారు. సో దిస్ ఇన్ఫ్యాక్ట్ పిరమిడ్స్ గురించి లెట్స్ టాక్. I have to share, I can't share. ఒక్క నిమిషం. ఎవ్రీ ఇయర్ షికాగోలో ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది, గ్లోబల్ పిరమిడ్ కాన్ఫరెన్స్ అని. ఓకే, ఎవ్రీ ఇయర్. ఇది వన్ ఆఫ్ అవర్ డియర్ ఫ్రెండ్స్, పిఎస్ఎస్ఎం డియర్ ఫ్రెండ్స్, ఆవిడని నేను 2018లో కలిశాను, మార్తా థామస్ అని. ఆవిడ ఎప్పుడైతే షీజ్ అన్ ఓల్డర్ లేడీ. ఎప్పుడైతే ఆవిడని కలిశానో ఇమ్మీడియట్గా ఒక ఫ్రెండ్షిప్ అయిపోయింది ఆవిడతో, ఇమ్మీడియట్గా ఫ్రెండ్షిప్. అండ్ షీ వాజ్ లైక్, పరి ఐ విల్ వర్క్ విత్ యూ. అండ్ బై ద వే మీకు విషయం చెప్పిన, ఇట్స్ సో అమేజింగ్. నిన్ననే లింక్డ్ఇన్లో ఒక మెసేజ్ వచ్చింది, పరి ఐ హ్యావ్ టు టాక్ టు యూ. ఒక అమెరికన్ లేడీ, ఐ హ్యావ్ టు టాక్ టు యూ అని, లింక్డ్ఇన్లో అది. సో నార్మలీ మనం లింక్డ్ఇన్ అంతా చెక్ చేయం మెసేజెస్, బట్ I 2-3 times మెసేజ్ పెట్టింది ఆవిడ. దెన్ ఐ సో, అరే ఎవరు ఏంటి, హూ ఇస్ షీ, వై షీ వాంట్స్ టు టాక్ టు మీ అని. సో ఆవిడకి నేను నంబర్ పంపించాను, హే ఇది నా నంబర్, వై డోంట్ యూ కాల్ మీ అని. సో ఐ కాల్డ్ హర్. దెన్ మనం మాట్లాడదాం. ఆ అమ్మాయి వాట్ షీ సెడ్ వాజ్, షీఈ్ అన్ అమెరికన్ లేడీ లివింగ్ ఇన్ ఆర్కన్సస్. అంటే అక్కడ ఎవరు మెడిటేటర్స్ కూడా లేరు. కాల్ చేసి, నేను ఇక్కడ ఉంటాను, నేను ఐ బీన్ ఇంటూ నేను హీలింగ్ వర్క్, అది అంటే లైట్ ప్లేడియన్ అంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ వర్క్ ఇవన్నీ చేస్తూ ఉంటాను. నాకు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్లో యువర్ ఫాదర్ కేమ్ టు మీ అండ్ టోల్డ్ మీ టు వర్క్ విత్ యూ అని డ్రీమ్లో ఆమెకి వెళ్ళి చెప్పాడంట, దట్ హీ హ్యాస్ టు వర్క్ విత్, షీ షుడ్ హెల్ప్ మీ అండ్ షీ షుడ్ వర్క్ విత్ మీ అని. And LinkedIn she messaged me and I'm like, what is he doing? And Tanu, I have to help you to expand in US.
యూ ప్లీజ్ టెల్ మీ హౌ కెన్ ఐ బీ సర్వీస్ టు యూ అని ఆవిడ నాకు చెప్తోంది. అండ్ ఐ వాజ్ లైక్, ఓ మై గాడ్, అంటే లుక్ ఎట్ ద థింగ్స్ హ్యాపెనింగ్. మనం ఒక్కళ్ళమే లేము. హీఈస్ వర్కింగ్ కాన్స్టెంట్లీ. హీఈస్ వర్కింగ్ కాన్స్టెంట్లీ. సో మనం ఇంకా ఎంత వర్క్ చేయాలి? ఆయన దేహం వదిలైనా వర్క్ మీద ఉన్నాడు. మనం ఇంకా ఎంత వర్క్ చేయాలి? ప్రతి క్షణం వర్క్ చేయాలి. ఇప్పుడు టైంలో దేహంలోనే మనం చేయగలం. దేహం వదిలాక మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలి ఇక్కడ ఈ ప్లానెట్ మీద వర్క్ చేయాలంటే. సో ఇప్పుడు ప్రతి క్షణం ఇస్ సో ఇంపార్టెంట్. వేస్ట్ చేయ టైమే లేదు మనకి. అండ్ ఐ వాజ్ లైక్, అండ్ షీ టోల్డ్ మీ వన్ మోర్ థింగ్. ఇది ఎక్స్పీరియన్స్ ఆవిడది, మీకే ఫస్ట్ టైం చెప్తున్నాను బై ద వే. ఆవిడ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆవిడ పేరు షర్లీన్ అనమాట. యువర్ ఫాదర్ వాజ్ ద బ్రదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, జేమ్స్. సో హీ జీసస్ క్రైస్ట్కి యంగర్ బ్రదర్ అంట, జేమ్స్ అని. ఆ టైంలో ఉన్న సెయింట్స్ వాళ్ళందరూ హిస్ ఫ్రెండ్స్. హీ హాజ్ లాట్ ఆఫ్ గ్రేట్ ఫ్రెండ్స్. ప్రాఫిట్స్, సెయింట్స్ వాళ్ళందరూ హిస్ ఫ్రెండ్స్. సో దే ఆర్ ఆల్ వర్క్ నౌ. హీఈస్ కనెక్టింగ్ విత్ ఆల్ హిస్ ఫ్రెండ్స్ టు కమ్ బ్యాక్ టు వర్క్ విత్ దిస్ మూవ్మెంట్ అని నాకు మెసేజ్ ఇచ్చింది ఆవిడ. So so I am here to support in any way. You tell me అని. సో నాకు ఏదన్నా క్వశ్చన్ వచ్చినా, హే ఇక్కడ కొంచెం ఆబ్స్టకల్ వస్తుంది, సెండ్ ఎనర్జీ అంటే ఆవిడ వెంటనే కూర్చొని ఎనర్జీ పంపిస్తుంది అక్కడ ఆబ్స్టకల్ క్లియర్ చేయడానికి, ధ్యానం చేసి. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్క్ మనం చేస్తున్నది. Beyond imagination, it's miracles happening around. So this is the experience, by the way. I just remembered because ninnane ayindi ee vishayam. So I'm going to share this. So idi Global Pyramid Network, Global Pyramid Conference. Ikkada international and scientific global mysteries and pyramid mysteries. దీని గురించి సైంటిస్ట్ వస్తారు, అందరూ వచ్చి దీని గురించి మాట్లాడతారు. ఇది దిస్ ఇస్ బై, లెట్స్ సీ హూ వి ఆర్, మార్తా థామస్. ఆవిడ ఫోటో చూపిస్తాను. ఆవిడ ఇగో ఈవిడ చిన్న ఫోటో ఉంది కదా. ఆవిడ ఎప్పుడు ముందుకు రాదు, ఎప్పుడు బ్యాక్ సీట్లోనే కూర్చుంటుంది. మన ఈవెంట్స్కి ప్రతి ఈవెంట్కి వస్తుంది కానీ ఎప్పుడు స్టేజ్ మీదకి రాదు ఈవిడ. షీఈ్ లైక్, ఐ ఓన్లీ వాంట్ టు బీ బిహైండ్ ద సీన్స్, నేను ఎప్పుడు ముందుకు రాను. ఈ పిక్చర్ కూడా చిన్న పిక్చర్ పెట్టుకుంది. షీఈ్ అ టోటల్ పిరమిడ్ మాస్టర్ బై ద వే. ఇలాంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు, మన ఫ్రెండ్స్. దెన్ ఇక్కడ సో అవర్ కాన్ఫరెన్స్ అవార్డ్ అమీలియా బి ఎడ్వర్డ్స్. నేను ఒకసారి లాస్ట్ ఈవెంట్లో చూపించాను మీకు ఒక అవార్డ్, అది దీంట్లో ఇచ్చిన అవార్డ్. సో వీళ్ళందరూ, బై ద వే, సి హియర్ హీ ఇస్ 2021 పత్రిజీ. హీ గాట్ ద అవార్డ్ ఫర్ ద పిరమిడ్ రీసెర్చ్ అవార్డ్ ఇక్కడ. సో దీస్ ఆర్ ఆల్ అవార్డ్ విన్నర్స్. ఈయన శామ్ ఒస్మాగనేచ్, బాస్నియా పిరమిడ్ ని డిస్కవర్ చేశారు ఈయన. సో హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ PSSM. వీళ్ళందరూ దే ఆర్ ఆల్ పిరమిడ్ సైంటిస్ట్ వర్కింగ్ ట్రెమెండస్లీ ఆన్ పిరమిడ్స్. మనకి we don't have the last people, ఇది లెట్స్ సే 2025 కాన్ఫరెన్స్. ఇది మొన్ననే జరిగింది. మన పిరమిడ్ మాస్టర్స్ అందరు వెళ్ళారు, నరేష్ అండ్ ఆల్. సో మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే, పిరమిడ్స్ అనేది ఏదో అన్సైంటిఫిక్, ఏదో మనమే PSSM కాదు, ద హోల్ వరల్డ్ నోస్ అబౌట్ ఇట్. కానీ వీళ్ళందరూ సైంటిస్ట్ టాకింగ్ అబౌట్ పిరమిడ్స్. పిరమిడ్ సైన్స్ ఏంటి, ఫ్రీక్వెన్సీ ఏంటి, ఎలా హీల్ అవుతుంది, ఎలా కనెక్ట్ అవుతుంది, ఎనర్జీ గ్రిడ్ ఏంటి. ఇది నరేష్ మన 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 మాస్టర్ బై ద వే. హీఈస్ అ టెక్నికల్ లీడ్ ఆఫ్ PSSM. సో రిప్రజెంట్ చేశాడు లాస్ట్ ఇయర్, మన PSSM రిప్రజెంట్ చేశాడు. అండ్ సో వీళ్ళందరూ లాస్ట్ ఇయర్ స్పీకర్స్. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ఇది
ఎప్పుడైతే మనం పిరమిడ్స్, అండ్ నోబడి హ్యాస్ ఎవర్ PSSM లాగా మాస్ పిరమిడ్స్ ఎవ్వరూ కట్టలే ఇన్ ద హోల్ ఆఫ్ దిస్ వరల్డ్, ఇన్ని పిరమిడ్స్. సో MMSకి మనం ఒక స్పీకర్ని తీసుకొస్తున్నాం, నీల్ గౌర్ అని. హీస్ కమింగ్ ఫ్రమ్ కొలంబియా, నీల్ గౌర్. అతని వెబ్సైట్ చూపిస్తాను ఇవాళ మీకు. కొంచెం ఐమ్ జస్ట్ ఓపెనింగ్ అప్ యువర్ మైండ్స్. పిరమిడ్ అంటే మన దగ్గర ఏముంది మీకు చెప్పాలి కదా. మన దగ్గర గోల్డ్ ఉంటే మనకు గోల్డ్ ఉందని తెలియదు. సో ఇవాళ మీకు చెప్తున్నాను మీ దగ్గర గోల్డ్ ఉందని. ఇది పోర్టల్ టు అసెన్షన్ అనే వెబ్సైట్. ఓకే, ఇది నీల్ గౌర్. ఈయన హీఈస్ ద ఫౌండర్. దిస్ ఇస్ ద గాయ్ నీల్ గౌర్. ఈయన వస్తున్నాడు మన పిరమిడ్కి యాజ్ అ స్పీకర్. ఇక్కడ LAకి వచ్చాడు స్పీకర్. వచ్చాక అది చూసి హీ వాజ్ లైక్, పరి దిస్ ఇస్ సచ్ అ గ్రేట్ ప్రొడక్షన్, హౌ డిడ్ యూ మేనేజ్ టు డూ దిస్ ఈవెంట్. నేను అన్నాను, బాబు నువ్వు ఇండియాకి రా ఇంకా చూస్తావు అని చెప్పాను. సో హీస్ కమింగ్ టు ఇండియా వ్యాలీకి చూడ్డానికి. ఐఎమ్ షూర్ యూ నో హీస్ గోనా బి బ్లోన్ అవే ఇండియా చూసాక. సో హీస్ కమింగ్ చూడ్డానికి. సో ఈయన లుక్ at the connections, and he works with any ancient mysteries, UFO technology, extra ilanti subjects మీద he talks anamata. That is his subject. Let's see. ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు you will learn everything. You will see. I want to show you the speakers. See all the work that is happening. Shadow and Workers course, 6th dimensional channeling, darkness and light conference, Akashic records, ivanni subjects, ivanni prati pyramid master ki telusu endukante we are open minded. We learn about everything. By the way, weekly classes చేసినప్పుడు ఇలాంటి స్పీకర్స్ని, ఇలాంటి సబ్జెక్ట్స్ని మనం ఎవ్రీ వీక్ తీసుకొస్తాం విత్ డిఫరెంట్ స్పీకర్స్. బై ద వే, సో ఎలా అయితే మనం మెడిటేషన్ మాసెస్కి తీసుకెళ్ళగలిగామో, ఇప్పుడు ఈ $9 ఒక కాఫీ ఒక సమోసాకి మీకు $1000s మాసెస్లోకి తీసుకెళ్తాం మనం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా వితౌట్ స్పెండింగ్ మనీ, ఓన్లీ విత్ అ కాఫీ అండ్ అ సమోసా మనీ. ఓకే, విత్ దిస్ thousands, $3,000, $4,000 ఉన్న కోర్సెస్ అన్ని మనము we will break it down into weekly classes. Imagine PSSM knowledge ఎలా పెరుగుతుందో, expansion ఎలా పెరుగుతుందో. It's gonna go amazing, crazy. So why can't I see all the speakers? Let's see. Anyways, I'll send you the link. మీరు మనం చూద్దాం. దీంట్లో by the way పత్రిజీ ఉన్నారు. I wanted to show you that, but నాకు కనిపించట్లేదు because ఇక్కడ he went as a speaker అన్నమాట. సో అట్లా that is how pyramids are everywhere. We are not the మనం చేసేది extraordinary work మనం చేస్తున్నాం. Okay, not an ordinary work. ఒక్కొక్క పిరమిడ్ కట్టడము మనం అనుకుంటాం, అయ్యో ఇన్ని డబ్బులు అవుతున్నాయి, ఇంత అవుతున్నాయి. బట్ ఇమాజిన్ ఎట్ అ లార్జర్ స్కేల్, ఎట్ ద వరల్డ్ లెవెల్ కాన్షియస్నెస్ చేంజ్ చేయడానికి దిస్ ఈస్ గోయింగ్ టు బి వి ఆర్ ద పయోనియర్స్. అన్ని MIT, హార్వర్డ్ వీళ్ళందరూ వచ్చి మనల్ని స్టడీ చేస్తారు, ఎలా చేశారు వీళ్ళు అని. ఇట్స్ గోనా హ్యాపెన్. సో మీరు ఇఫ్ యు ఆర్ డీమోటివేటెడ్ లైక్ అయ్యో ఇంత చేస్తున్నాం కానీ ఏం రిటర్న్ రావట్లే, ఐఎమ్ రైట్ నౌ టెలింగ్ యూ, యు ఆర్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ వర్క్. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఈ వర్క్ చేయడానికి నార్మల్ ఇన్ఫెంట్ సోల్ చేయలేదు, ఓన్లీ అన్ ఓల్డ్ సోల్ చేస్తున్నాం. ఓల్డ్ సోల్ ఏంటి అదొక క్లాస్లో నేర్చుకుందాం. దెర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సోల్స్, ఇన్ఫెంట్, యంగ్, old soul ani. Only an old soul, only a previous meditator can come here and do this work. Inni kashtalto, inni problems tho. It's not an easy job and you know it. So meeku meeru
క్లాప్ యువర్ సెల్ఫ్, ఫీల్ ప్రౌడ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీరు ఇక్కడ ఉన్నారు, వదిలేసి పారిపోలేదు. సో ఐ జస్ట్ వాంట్ టు అక్నాలెడ్జ్ దట్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఆ సర్వీస్ కోసం. And all the new people and all the meditators who have stuck with him all these years, vadlakunda, a big salute and grateful for every master who don't evaraithe stage meediki raaro behind the scenes work chestaro వాళ్ళందరికీ ఇవాళ మనం ఒక గట్టిగా తప్పట్లు కొట్టుకుందాం. సీరియస్లీ, ఇట్స్ సచ్ అ ఆనర్ అండ్ సల్యూట్ టు దోస్ మాస్టర్స్. సెల్ఫ్లెస్ వర్క్ అంటే అది. And we give tribute, today's class tribute it to all those people. And mana work enti, all those people work ni global level ki తీసుకెళ్ళాలి. That is our work. Nikhila, this is our work as youth now. What are we going to do? ఆ వర్క్ ఏదైతే జరిగిందో గ్లోబల్ ప్లాట్ఫామ్ కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు we must take it to South America, Africa, China, Russia, and అది present చేయాలి. That is our job now. So that is the next 30 years plan, is to take this message to global. That is the Dhyan Jagat. Okay, so I know we had some, I have to tell you because this is మనం అర్థం చేసుకోవాలి మన పర్పస్ ఏంటి, మనం ఎందుకు ఇది చేస్తున్నాం, ఏంటి దీని ఎండ్ గేమ్ ఏంటి. ఎందుకంటే మన డిరెక్షన్ లేకపోతే, తెలియకపోతే ఎనర్జీ మనము, ఎందుకంటే ఏదైనా ఇస్తున్నప్పుడు రెసిప్రాసిటీ లేకపోతే ఎందుకు చేస్తున్నామా ఇంకా ఆపేదా అనే ఒక స్టేజ్కి వచ్చేస్తాం. రైట్? కొన్నిసార్లు మనకు అనిపిస్తున్నారే ఎవరు గుర్తించట్లే, ఎవరికి వాళ్ళు అదే చేసుకుంటున్నారు, మనం ఎందుకు చేయడం అని ఆపేస్తాం. బట్ టుడే ఐఎమ్ హియర్ టు టెల్ యూ, డు నాట్. బికాస్ నేను బయట ఉంటా కాబట్టి నాకు ఒక విజన్, నా విజన్ డిఫరెంట్ ఉంటుంది, పర్స్పెక్టివ్ డిఫరెంట్ ఉంటుంది. బికాస్ ఐఎమ్ సీయింగ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఆ వర్క్ని. So with that perspective, what is happening in India is extremely extraordinary. And now we'll talk about the science. We have 15-20 minutes. I'll share with you the science of pyramids. Okay? Just few experiments. Nina దీని గురించి మాట్లాడాం. We talked about this. ఈ పిరమిడ్స్ గురించి మాట్లాడాం. పిరమిడ్స్ యొక్క వాట్ ఈస్ ద టెక్నాలజీ. నిన్న ఏం చెప్పాను? హూ ఆర్ ద బిల్డర్స్? కెన్ ఎనీబడి టెల్ మీ బిల్డర్స్ ఎవరు? మటియాస్ డి స్టెఫానో ఏం చెప్పాడు? బిల్డర్స్ ఎవరు? ప్లియేడియన్స్. కరెక్ట్. హూ ఆర్ ద ఆర్కిటెక్ట్స్? ఆర్కిటెక్ట్స్ ఎవరు? ఆర్క్చూరియన్స్. బై ద వే, నేను ఆ స్టార్ సిస్టమ్ నుంచి నేను వచ్చాను. దట్ వాజ్ వన్ ఆఫ్ మై హోమ్ స్టార్ సిస్టమ్, ఆర్క్చురస్. ఆర్క్చురస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ దే ఆర్ ఇన్ టు క్రిస్టల్స్, హీలింగ్, ఇలాంటి వర్క్ అనమాట. సో ఎవరైతే అది కనెక్షన్ ఉంటుందో మోస్ట్ లైక్లీ వాళ్ళకి ఆర్క్చురస్లో బేస్ ఉంటుంది. సో if you ever, when I leave this body, if you ever have to see Pari, you have to see Arcturus. అక్కడ చూస్తే అప్పుడు మీకు పరి కనిపిస్తుంది. సో that is the planet that I come, that is the star system I came from. So అలా we travel different star systems, different galaxies, different multiverses నుంచి మనం వచ్చాం ఇక్కడికి. Earth is not the only planet. Gaia TVలో there is a whole show called ఇనిషియేషన్. డెఫినెట్లీ మీరు అది వాచ్ చేయండి. ఇనిషియేషన్ బై మటియాస్ డి స్టెఫానో. బ్యూటిఫుల్. అది అర్థం కాదు, అది ఒక 2-3 టైమ్స్ చూడాలి, కానీ ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్. మటియాస్ డి స్టెఫానో. ఒకసారి మనం ఆయనని పిరమిడ్కి మన ఈవెంట్కి తీసుకురావాలని నా కోరిక. ఆయన స్పానిష్ మాట్లాడతాడు. సో అది ఐఎమ్ ట్రయింగ్ హార్డ్. సో నెక్స్ట్, సో బేసికలీ పిరమిడ్ రీసెర్చ్. ఆంటోయిన్ బోవిస్ అనే ఒక ఫ్రెంచ్ ఆయన 1950s 40sలో మీరు పిరమిడ్ బుక్స్ చదివితే తెలుస్తుంది. ఈయనతో రీసెర్చ్ అనేది మొదలైంది. అప్పుడు పిరమిడ్స్ గురించి చాలా చాలా మాట్లాడేవారు. ఆ టైంలో ఈయన ఏం చేశాడు, ఫస్ట్లో లెజెండ్ ఏంటి, ఆయన పిరమిడ్కి వెళ్ళాడు. పిరమిడ్కి వెళ్ళాక ఒక గార్బేజ్ కాన్లో చూశాడు, అక్కడ డెడ్ యానిమల్స్ మమ్మీఫై అయిపోయాయి ఉన్నాయి. కానీ అది తప్పు. ఆయన ఎప్పుడు పిరమిడ్కి వెళ్ళలే. రియల్గా ఏం జరిగిందంటే ఆయన ఇంట్లోనే ఒక కార్డ్బోర్డ్ పిరమిడ్ చేసుకున్నాడు.
ఆ పిరమిడ్ కింద ఎక్స్పెరిమెంటేషన్స్ మొదలెట్టాడు. అది రియల్గా జరిగింది. అది చూసి అది ఆయన పేపర్లు రాసేవాడు. ఆ టైంలో ఆయన డౌజింగ్ కూడా చేసేవాడు ఆయన ఆంటోయిన్ బోగస్. 1940s ఆ టైంలో చాలా అదే టైంలో నీల్స్ బోర్, ఐన్స్టైన్ ఇలా మెయిన్ స్ట్రీమ్ సైంటిస్ట్ ఒక చాలా బూమ్ వచ్చిందనమాట ఆ టైంలో. సో దే వాజ్ లాట్ ఆఫ్ ఎవరైతే ఈ డౌజింగ్, ఆయన డౌజింగ్ అంటే మీకు డౌజింగ్ అంటే ఏంటో తెలుసా? పెండ్యులం చేస్తాం కదా, దట్ వర్క్స్ ఆన్ డౌజింగ్ ప్రిన్సిపల్. ఇన్ఫ్యాక్ట్ పురాణ కాలంలో గోల్డ్, మెటల్, వాటర్ తెలియాలంటే డౌజింగ్ కాపర్ రాడ్స్ పట్టుకొని చూసేవాళ్ళు. దాంతోనే వాటర్ ఉందా మెటల్ ఉందా అని తెలుసుకునేవారు ఈ డౌజింగ్ ప్రిన్సిపల్తో. ఇప్పుడు ఈవెన్ ఈ డౌజింగ్తో మనం ఎక్కడ నెగటివ్ ఎనర్జీ లైన్స్ ఉన్నాయి అని కూడా తెలుసుకోవచ్చు మనం. అదొక అగైన్ హోల్ డిఫరెంట్ సబ్జెక్ట్. మన ఇంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఈ నెగిటివ్ లైన్లో కౌచ్ చేసుకొని కూర్చుంటే మనకి కొంచెం లోవర్ థాట్స్ వస్తాయి. దాన్ని షిఫ్ట్ చేయాలంటే అక్కడ పిరమిడ్ పెట్టాలి. సో అలా ఎలా తెలుస్తుంది మనకి ఇక్కడ నెగిటివ్ లైన్స్ ఉన్నాయి అంటే వీ కెన్ డౌజ్ అండ్ సీ. డౌజ్ చేసి మనకు తెలుస్తుంది అక్కడ ఏ ఎనర్జీ ఉంది అని. అది ఒక ప్రాక్టీషనర్, అది మీరు స్టడీ చేయాలి ఒక సైన్స్ లాగా. అది నేను ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్. నేను ఒక లేడీతో నేను ఇదంతా ట్రైనింగ్ తీసుకున్నా, ఎలా తీసుకోవాలి ఎలా చేయాలి అని. సో ఐ వాజ్ వెరీ ఫ్యాసినేటెడ్. సో సో అందుకని ఆయన యొక్క పేపర్కి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి ఆ టైంలో. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ ఎవ్రీబడి ఈజ్ ఎక్సైటెడ్ అబౌట్ ఐన్స్టైన్, నీల్స్ బోర్, ఇంకా బోల్డ్ అన్ని సైంటిస్టులు అందరూ ఆ టైంలో ఉండే. అండ్ అది రిమెంబర్ ఆ టైంలో ఆటమ్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్ వచ్చింది. హిరోషిమా, ద సెకండ్ వరల్డ్ వార్. సో లాట్ ఆఫ్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది. అండ్ బట్ ఆల్సో ఈ డిస్ట్రక్టివ్ గా కూడా యూజ్ చేశారు. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద వరల్డ్ ఆ టైంలో. అదే టైంలో సో ఈయన కరీల్ దర్బాల్ ఆయన చూసి అగైన్ కరీల్ దర్బాల్ స్టోరీ చెప్పాను లాస్ట్ టైం కూడా. కరీల్ దర్బాల్ ఆయన జెకోస్లోవేకియా, రిమెంబర్ ఇప్పుడు స్లోవేకియా 2 డిఫరెంట్ కంట్రీస్, కానీ ఆ టైంలో ఒకటే కంట్రీ జెకోస్లోవేకియా. సో జెకోస్లోవేకియాలో ఆయన అప్పుడు 1 పార్ట్ ఇస్ అమెరికా, 1 పార్ట్ ఇస్ కమ్యూనిస్ట్ రష్యా. డివైడ్ అయింది వరల్డ్ వార్ తర్వాత. సో కమ్యూనిస్ట్ ఉన్న ప్లేస్లో ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ కమ్యూనిస్ట్ కంట్రీస్ ప్లీజ్ రీడ్. ఇదంతా రీసెర్చ్ చేయాలి, మీకు తెలుస్తుంది అంటే ఏంటో. మన ఇండియాలో కూర్చుంటే మనకి ఎక్కువ తెలీదు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్. ఆ టైంలో ఎక్స్ట్రీమ్ పావర్టీ, వాళ్ళకి అసలు డబ్బులు లేవు. అండ్ బై ద వే రష్యన్ క్యాంప్స్ ఆర్ ఎక్స్ట్రీమ్ ఇన్హ్యూమేన్ క్యాంప్స్. యూ కెన్ నాట్, ఇట్స్ లైక్ రియలీ బ్యాడ్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ కూడా అలాంటివి జరుగుతున్నాయి. నెక్స్ట్ టైం ఐ విల్ షేర్ వన్ ఆఫ్ ద ఈ వీక్లీ సెషన్స్లో ఐ విల్ షేర్ మోర్ అబౌట్ దాట్. సో ఆ టైంలో ఆయనకి ఓకే డబ్బులు లేవు, ఈ పేపర్ చదివాను, పిరమిడ్ పవర్ అంట, లెట్స్ ట్రై అని చెప్పి ఆయన యూజ్డ్ రేజర్ పిరమిడ్ లోపల పెట్టి ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలెట్టారు. అంటే కొన్ని ఫ్యాక్టర్స్, పారామీటర్స్ ఉన్నాయన్నమాట. ఊరికే పెట్టడం కాదు, ఒక యాంగిల్కి ఫేస్ చేయాలి, చుట్టూ ఏ రేడియేషన్ ఉండకూడదు. మనం టీవీ పక్కన పిరమిడ్ పెడితే అది అవ్వదు, టీవీ హ్యాస్ రేడియేషన్. సో అలాగే ఆర్గాన్ పిరమిడ్, మీరు ఆర్గాన్ పిరమిడ్ చూస్తే కూడా ఆర్గాన్ పిరమిడ్ హ్యాస్ సర్టెన్ వేస్ మనం ఎక్స్పెరిమెంట్ చేయడానికి. విల్హెమ్ రైక్ అనే ఒక సైంటిస్ట్ ఆర్గాన్ పిరమిడ్ని డిస్కవర్ చేశాడు. ఆ టైమ్స్లో ఆర్గాన్ ఎనర్జీ తో క్యాన్సర్ కూడా హీల్ చేయడం మొదలెట్టాడు. అందుకే FBI వచ్చి పట్టుకుంది ఆ టైంలో. ఎందుకంటే ఫార్మాస్యూటికల్ అప్పుడే రైజ్ అవుతోంది 1950s 60s. ఫార్మాస్యూటికల్ రైజ్ అవ్వడం వల్ల మిగతా ఇండస్ట్రీస్ అన్ని ఆల్టర్నేటివ్ హీలింగ్ అని చెప్పి నేమ్ ఇచ్చారు వాళ్ళకి. అంటే ఇదంతా ఎవరు చేశారు? మెయిన్లీ మీరు రాకఫెల్లర్ అనే పేరు అనే ఆయన పినుంటే, రాకఫెల్లర్ అనే ఆయన బ్రెయిన్ చైల్డ్. సిస్టమాటిక్ గా ఆయన ఆయిల్ వచ్చినప్పుడు ఆయిల్ రిఫైనరీ స్టార్ట్ చేసి మొత్తం అమెరికాలో మొనోపొలీ తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఆ పైసల్ని డాక్టర్స్ కి పే చేసి మీరు ఇదే చెప్పాలి, మెడికల్ స్కూల్స్ లో ఇదే నేర్పియాలి అని చెప్పి డాక్టరినేషన్ అయ్యింది. దానివల్ల ఎనీథింగ్ ఫార్మాస్యూటికల్ కాకుండా బెనిఫిట్ కి రాకపోతే ఆ పద్ధతులు, ఆ టెక్నిక్స్ అవన్నీ ఆల్టర్నేటివ్ హీలింగ్ అని చెప్పి ప్రచారం చేయబడింది. అండ్ ఆల్ మేజర్ న్యూస్ పేపర్స్, ఆల్ మేజర్ మీడియాని కొనుక్కోవడం జరిగింది. సో మీడియా న్యూస్ పేపర్ ఏది చెబితే
అదే మనుషులు కూడా అదే నమ్ముతారు, రైట్? దట్ ఈస్ హౌ అరే ఇది పిరమిడ్ పవర్ ఇంత గ్రేట్ అయితే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎందుకు రాలే అదే అడుగుతారు, టైమ్స్ నౌలో ఎందుకు రాలే, దీంట్లో ఎందుకు రాలే? బికాస్ ఆల్ దోస్ మేజర్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, మీడియా ఇస్ బాట్ బై ద బిలియనర్స్. మనం ఏది చూడాలో ఏది వినాలో అదే వస్తుంది, సినిమాల్లో కూడా అదే చూపిస్తారు. సో థింక్ ఇట్ ఈస్ అ హోల్ సిస్టమ్. సో అందుకని ఆ టైం నుంచి ఆయన కరేల్ దర్బార్ అది చూసి ఓకే లెట్ మీ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి హీ స్టార్టెడ్. అప్పుడు ఆయన ఇంకా అది వర్క్ చేసింది, అది బ్లేడ్ ఫుల్ షార్ప్ అయిపోయింది. షార్ప్ అయిపోయాక ఆయన ఏమనుకున్నాడు, ఓ మై గాడ్ ఇది షార్ప్ అయింది, నేను డబ్బులు చేసుకోవచ్చు. మళ్ళీ మన మైండ్, ఈగో మైండ్ పనిచేసింది, అంటే ఇది షార్ప్ అయింది కదా ఇప్పుడు నేను డబ్బులు చేసుకోవచ్చు, ఒక బిజినెస్ పెట్టుకోవచ్చు అని చెప్పి ఐడియా వచ్చింది ఆయనకి. ఐడియా రాగానే అది, కానీ యూ హ్యావ్ టు రిపీట్ అన్ ఎక్స్పెరిమెంట్. ఏదైనా పేటెంట్ రావాలంటే అది రిపీటబుల్ ఉండాలి, చూపియాలి మనం. సో అది ఒక పేటెంట్ ఆఫీసర్తో 10 years పనిచేసి ఆ ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేసి ఆయన ఈ పేటెంట్ చియాప్స్ పిరమిడ్ రేజర్ బ్లేడ్ షార్ప్నర్ అనే పేటెంట్ తీసుకున్నాడు. ఆ టైంలో మెనీ ఒక ఇటాలియన్ కంపెనీ, మీరు రీసెర్చ్ చేసేది, ఒక ఇటాలియన్ కంపెనీ పిరమిడ్ కార్టన్స్తో మిల్క్ అమ్మడం, ఇలా అంతా స్టార్ట్ అవ్వడం మొదలెట్టింది. కానీ అగైన్ దర్స్ అ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ, డీబంకింగ్, పేపర్స్ పంపించడం, లైక్ నో దెర్ ఇస్ నో పిరమిడ్ ఎనర్జీ, ఇట్స్ ఆల్ మిత్ అని. ఎందుకు? బికాస్ పిరమిడ్ ఎనర్జీ ఇంత గ్రేట్ అయితే మెడిసిన్ ఎవరు తీసుకుంటాడు? ఫార్మాసిటికల్ ఎలా బయటకు వస్తుంది? ఎలా ముందుకు వెళ్తారు? సో దాన్ని డీబంక్ చేయాలి మనం. ఈ సైన్స్ అంతా తప్పు అని చెప్పి మనం మాస్ లెవెల్లో ప్రోగ్రామింగ్ చేయాలి. సో పిరమిడ్స్ గురించి రాదు, అప్పుడు ఎవడు కొన్నాడు, అందరూ క్వశ్చన్ చేస్తారు. ఇప్పటికీ కూడా ఈవెన్ నౌ ద మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ పీపుల్ ఎవరైతే ఇక్కడ నేను చూస్తాను మాస్టర్స్ చేసి అది చదివి బాగా ఎక్స్ట్రీమ్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్, దే ఆర్ ఆల్ బ్రెయిన్ వాష్డ్. వాళ్ళకి సైంటిఫిక్ ఇదంతా ఏంటి, మెడిటేషన్ ఏంటి, దీంతో అంటే వి కెన్ నాట్ ఈవెన్ యాక్సెప్ట్. ఒక ఓపెన్ మైండెడ్నెస్ చచ్చిపోయింది ఈ కాలేజెస్, స్కూల్స్ వల్ల. దెర్ ఇస్ నో ఓపెన్ మైండెడ్నెస్ లేదు. ఇంకా క్వశ్చన్, ఎందుకు పూజలు చేస్తాం, ఒక ఏథియిజంకి తీసుకెళ్లడం, ఒక గాడ్ కాన్షియస్నెస్ లేడు, ఇదంతా ఏం లేదు, అంతా సైన్సే. సైన్స్ వ్యాక్సినేషన్ చేసుకో అంటే మనం చేసేసుకుంటాం వెంటనే లైన్లో నుంచుకొని, ఒక క్వశ్చన్ అడగకుండా. వి డోంట్ ఆస్క్ క్వశ్చన్స్. దానివల్ల బికాస్ ఆఫ్ వ్యాక్సినేషన్ యుఎస్లో ద హైయెస్ట్ రేట్ ఆఫ్ ఆటిజం ఇక్కడ, బికాస్ ఆఫ్ దాట్. బికాస్ వీ డోంట్ ఆస్క్ క్వశ్చన్స్. గవర్నమెంట్ చెప్పింది, సైన్స్ చెప్పింది, ఇది కరెక్ట్, వీ షుడ్ డూ ఇట్. నో థర్డ్ ఐ యాక్టివేషన్, నో ఆస్కింగ్ క్వశ్చన్స్. ద హైయెస్ట్ రేట్ ఇక్కడ ఆఫ్ ఆటిజం, స్పెషల్ నీడ్స్. ఎందుకు? వై? అలర్జీస్. ఇండియాలో ఒక్క అలర్జీ లేదు. ఇక్కడ రాగానే విత్ ఇన్ 5 years పోలెన్ అలర్జీ అంట, పీనట్ అలర్జీ అన్న మనకి స్టార్ట్ అయిపోతుంది. హౌ? బికాస్ అగైన్ ఎయిర్లో కెమ్ట్రైల్స్ అని ఉంటాయి, ఎయిర్లో కెమికల్స్ రిలీజ్ చేస్తారు టు కంట్రోల్ అవర్ మైండ్స్, టు మేక్ అస్ సిక్. బిల్ గేట్స్ గురించి విన్నారో లేదో, గో అండ్ డూ రీసెర్చ్. బిల్ గేట్స్ క్రాప్స్ అన్ని కొన్ని, అందులో ఆల్ ఆర్టిఫిషియల్ ఫుడ్, జిఎంఓ ఫుడ్ క్రాప్స్ క్రియేట్ చేయడం, జెనెటికలీ మోడిఫైడ్. వై? అంటే మన ఫుడ్ కూడా కంట్రోల్ అవుతోంది ఇప్పుడు, మనం ఏం తింటాము, ఎవ్రీథింగ్ ఇస్ బీయింగ్ కంట్రోల్డ్. సో దట్ ఈస్ ద రీజన్ వై పిరమిడ్ ఎనర్జీ, అవేర్నెస్, ధ్యానం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ నౌ ఇట్స్ అ నెసెసిటీ. ఇదేదో చెప్పాలి, ఎలా చెప్పాలి కాదు. వీ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్, మన ఓన్ హెల్త్ కోసం. ఎవ్రీ ఫార్మర్ హ్యాస్ టు లెర్న్ మెడిటేషన్. పిరమిడ్స్ రావాలి, ఆ వర్క్, అందుకే అంత వర్క్ జరిగింది గ్రాస్ రూట్స్ లో. బికాస్ వై? నౌ యూ థింక్ అబౌట్ ఇట్, ద హోల్ పిక్చర్. ఎందుకు 90s లో ఎలీట్ లెవెల్కి వెళ్లకుండా ఫార్మర్స్కి వెళ్ళి ధ్యానం చెప్పాం? థింక్ అబౌట్ ఇట్. బిల్ గేట్స్ ఇప్పుడు మీరు ఓపెన్ చేసి చూడండి, బయింగ్ ఆల్ ద క్రాప్స్ అక్రాస్ ద వరల్డ్ అండ్ చేంజింగ్ ద ఫుడ్. బికాస్ మన ఫార్మర్స్ కి మనం నేర్పించాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు ఏమైతుందో. సో ఇట్ ఈస్ సో వెల్ డిజైన్డ్, యూ థింక్ అబౌట్ ఇట్. అండ్ నౌ ఇస్ ద టైమ్ వచ్చింది యూత్ అండ్ ప్రొఫెషనల్స్ మనం రియల్ వరల్డ్ కి చెప్పాల్సిందే. బికాస్ ఆల్రెడీ జరిగింది ఆ వర్క్ అంతా గ్రాస్ రూట్ లెవెల్లో. ఇప్పుడు వెళ్ళి గ్రాస్ రూట్ లెవెల్లో చెప్పాలి అంటే చాలా కష్టం, బికాస్ విల్ బి ఆల్రెడీ లేట్.
So he dedicated his life instead of comfort going to villages. ఎందుకు ఫ్రీ ఎందుకు అనేది ఇప్పుడు అర్థమవుతుంది మనకి. ఆ స్టేజ్ అయిపోయింది. నౌ వి ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ ఏంటి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా మనం ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఎలా మనం యాక్టివేట్ చేయాలి అనేది నౌ వీ నీడ్ టు స్టార్ట్ స్ట్రాటజైజింగ్. సో దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ లైక్ ఇఫ్ యూ థింక్ ఫ్రమ్ అ బిగ్ పిక్చర్ యూ కెన్ కనెక్ట్ ఆల్ ద డాట్స్. ఎలా అవుతోంది, ఏం జరుగుతోంది, వరల్డ్లో ఎక్కడున్నాం మనం, ఎలా ముందుకు వెళ్తున్నాం మనం, ఏం చెయ్యాలి. It's a very, and this guy Patrick Flanagan, by the way, తనని నికోలా టెస్లా యొక్క రీఇన్కార్నేషన్ అంటారు. Patrick Flanagan, అమేజింగ్ గాయ్, అమేజింగ్ సూపర్ ఇంటెలిజెంట్ గాయ్. 11 years అప్పుడు ఆయనకి ఒక 100 పేటెంట్స్ ఆయనతో వచ్చాయి. 11 years old. అంటే అంత ఇంటెలిజెంట్ గాయ్, సూపర్ ప్రాడజీ గాయ్. ఆయన పిరమిడ్ ఎనర్జీ గురించి బుక్కులు రాశాడు. ఆయన అంత ఇంటెలిజెంట్ గాయ్ పిరమిడ్స్ గురించి ఎందుకు రాశాడు? నవ్ వీ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ పిరమిడ్. పిరమిడ్ ఎనర్జీ మనకు తెలియదు ఏముందా, అది ఊరికే స్ట్రక్చరా, దాంట్లో ఏదైనా టెక్నాలజీ ఉందా, మనకు అర్థమయ్యేవన్నీ టెక్నాలజీ. నా యూ హ్యావ్ టు రీసెర్చ్, బికాజ్ నేను చెప్పను అదేంటో, మీరే రీసెర్చ్ చేయాలి. సో పిరమిడ్స్ ఇన్ రష్యా, బై ద వే, ఇది అగైన్ ఐ టోల్డ్ యూ లాస్ట్ టైం, ఈ పిరమిడ్ని డెస్ట్రాయ్ అయిపోయింది, ఇప్పుడు ఈ పిరమిడ్ లేదు అక్కడ. దిస్ ఆర్ సో మచ్ ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ రష్యన్ రీసెర్చ్ ఎందుకు రాలే 90s? ఎందుకంటే కోల్డ్ వార్ జరుగుతోంది. అప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ సప్రెస్ అయిపోయింది. 2000s నుంచి ఆ ఇన్ఫర్మేషన్ బయటికి రావడం జరిగింది. రష్యాలో ఎంతో రీసెర్చ్ చేశారు పిరమిడ్. ఇంట్రెస్టింగ్లీ ఈ పిరమిడ్ 1990లో కట్టారు. అప్పుడే మన ఫస్ట్ పిరమిడ్ వచ్చింది కర్నూల్లో. వెరీ ఇంట్రెస్టింగ్ కోఇన్సిడెన్సెస్. అది కోయిన్సిడెన్సా, డిజైనా? అగైన్ యాజ్ అ మాస్టర్ వాట్ వుడ్ యూ సే? ఈయన అలెగ్జాండర్ గోలార్డ్, ఒక యుక్రేనియన్ డిఫెన్స్ కాంట్రాక్టర్. రిమెంబర్ యుక్రెయిన్ వాజ్ కంట్రోల్ బై రష్యా. ఇప్పుడు వార్లో ఉన్నారు కానీ అప్పుడు ఇట్ వాజ్ కంట్రోల్ బై రష్యా. రష్యాలో ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇస్ బై మిలిటరీ. వాళ్ళ పర్మిషన్ లేకపోతే ఏది అవ్వదు. గవర్నమెంట్తో కలిసి పిరమిడ్ రీసెర్చ్ జరగడం జరిగింది అక్కడ చేయడం. ఈవెన్ ఇన్ స్పేస్ పిరమిడ్ లో ఉన్న పార్టికల్స్ తీసుకెళ్లేవారు అక్కడికి. బికాస్ అండ్ పిరమిడ్ లో సాల్ట్ అండ్ పెప్పర్ పెట్టి అది ఇన్మేట్స్ కి ప్రిజన్ లో తినిపించేవారు. దే సా ఎక్స్ట్రీమ్ చేంజెస్, సో మెనీ ఎక్స్పెరిమెంట్స్. ఇప్పుడు నేను చెప్పడం స్టార్ట్ చేస్తే పొద్దున అవుతుంది, అన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. వెబ్సైట్స్ యూ కెన్ గో అండ్ రీసెర్చ్. మీరు effects of solids, liquids, healing power, rejuvenation, meditation experience, plants, crops, fields, అన్నిటి మీద ఇంత ఎఫెక్ట్ ఉంది. కానీ మన యొక్క థింకింగ్ ఏంటి? తలనొప్పి వచ్చింది, అబ్బా పిరమిడ్ ఎనర్జీ, ఇప్పుడు పిరమిడ్ వాటర్ చేసుకొని తాగే అంత టైం లేదు నాకు, వెంటనే రిలీఫ్ కావాలి, సారిడాన్ ఏది, లెట్స్ జస్ట్ హ్యావ్ ఇట్. అంటే మనం ఎంత కన్వీనియన్స్ అండ్ ఆ ప్రోగ్రామింగ్, వీఆర్ సో యూస్ టు దాట్. కొంచెం మెహనత్ కూడా చేయలేం మనం. we don't have willpower anymore. No willpower. Why? And అందుకే all the ancient traditions, వ్రతం చేయండి, అది చేయండి, ఇది చేయండి, it all makes sense now. In today's world, instant gratification. ఇలా టెక్స్ట్ నేను టెక్స్ట్ పంపించాను, వెంటనే నవ్వు రాకపోతే అమ్మ వీళ్ళు ఎవరు నా జోకుకి నవ్వడు. You feel bad, you feel anxiety. Nobody cares about me. నేను ఇందు జోక్ పంపిస్తే కిరణ్ నవ్వాడు కానీ నేను జోక్ నవ్వితే నాకు ఎమోజీ పెట్టలే. సో ఇన్స్టెంట్ డిప్రెషన్. యు సీ దేర్ ఇస్ సచ్ అంటే ఎజిటేషన్. ఎందుకు ఇంత ఎజిటేషన్లో ఉంటున్నాం, ఎందుకు ఇంత యాంగ్జైటీ వస్తున్నాం? ఈజ్ ఇట్ జస్ట్ వాట్ ఈస్ మేకింగ్ ఇట్ హ్యాపెన్? మనం ఎప్పుడైనా ఆలోచించామా ఎందుకు 60 seconds రీల్ ఇప్పుడు 15 secondsలో చేయాల్సి వస్తుంది? వై అటెన్షన్ స్పాన్ తగ్గుతోంది? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? వీ నీడ్ టు స్టార్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్. వాట్ ఈస్ మేకింగ్ దిస్ హ్యాపెన్ అని. 90s ఒక లెటర్ పంపిస్తే 3 months వెయిట్ చేయగలం మనం ఆ లెటర్ మళ్ళీ రిప్లై రావడానికి. ఇప్పుడు ఒక మెసేజ్ పంపిస్తే 2 seconds చూస్తూనే ఉంటాం, బ్లూటిక్ వచ్చిందా, అరే బ్లూటిక్ వచ్చింది, ఇంకా రిప్లై రాలే.
see the difference where we are and why we are here. Start thinking, ask questions. So benefits చెప్పాలంటే again, these are the angles by the way. Giza pyramid 51 minutes 51 seconds, Russian pyramid 76.345 minutes angle, so very steep angle. Nubian pyramid 72.8. సో ఇవన్నీ డిఫరెంట్ కి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్, డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. గీజా ఆయన ప్యాట్రిక్ ఫ్లానగన్ ఏమన్నాడంటే గీజా పిరమిడ్ ఉన్న యాంగిల్ హీలింగ్ వాట్ హీ అబ్జర్వ్డ్ ఏ యాంగిల్లో ఆయన చూడలేదు. ఇది ఆయన సినాప్సిస్ ఆయన బుక్స్ లో. ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. యాజ్ అ పిరమిడ్ పర్సన్ యూ షుడ్ నో ఏ యాంగిల్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇఫ్ యు రీడ్ ప్యాట్రిక్ ఫ్లానగన్ ఆయన క్లియర్ గా చెప్పాడు, కోన్ కాదు, ఐకోసాహీడ్రన్ కాదు, మర్కబా కాదు, డోడెకాహీడ్రన్ కాదు, ఇట్ ఈస్ ద పిరమిడ్ 51 degrees 51 minutes అని. దాంట్లో ద హైయెస్ట్ పవర్ వి సీ. దాంట్లో ఏముంటుంది, ద ఎనర్జీ ఉన్నదాన్ని సైంటిస్ట్ ఏమంటారు, దాన్ని టార్షన్ ఫీల్డ్ అంటారు. టార్షన్ ఫీల్డ్ ఆర్ స్కేలార్ ఫీల్డ్ ఆ పిరమిడ్ లోపల ఉంటుంది. ఆ ఫీల్డ్ వల్ల ఎనర్జీ వైబ్రేషన్ యాంప్లిఫై అవుతుంది, అంటే ఫాస్ట్గా వెళ్తుంది. ఫాస్ట్గా వెళ్ళినప్పుడు ఏదైతే మనం అక్కడ ఇంటెన్షన్, హీలింగ్, పవర్, ఎవ్రీథింగ్ మేనిఫెస్టేషన్ 10x అవుతుంది ఒక పిరమిడ్ లోపల కూర్చొని చేస్తే. 10x యాంప్లిఫికేషన్. ఫాదర్ సెడ్ 3x 3 times, I would say 10x now ఈ టైంలో. ఎందుకంటే మన సోలార్ సిస్టమ్ ఒక ఎవ్రీథింగ్ కన్సిడరింగ్ ద మూవ్మెంట్, I would say 10x. In 90s he said 3 times powerful, but in today's time it is 10 to 20 times powerful. The power has increased because the energy grid is increased, ఎందుకంటే pyramids are increasing. So it's a extremely powerful technology that we are dealing with. Pyramid water, just drink pyramid water, high vibrational water. Invest in pyramids. అందరికీ టాక్ అబౌట్ పిరమిడ్స్, అందరికీ నేర్పియండి పిరమిడ్ ఎనర్జీ అంటే ఏంటో. వాళ్ళని వాటర్ వాళ్ళని ఎక్స్పెరిమెంట్ చేయండి. ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటేషన్. మనం ఏది నమ్మమని చెప్పట్లేదు, ఎక్స్పెరిమెంట్ చేయండి. మీకు ఫీవర్ వచ్చిందా, డ్రింక్ పిరమిడ్ వాటర్ 3 days, చూడు ఎలా ఉంటుందో. వీ కెన్ ఎక్స్పెరిమెంట్. ఇట్స్ ఆల్ సైన్స్. రిమెంబర్ గ్లోబల్ పిరమిడ్ నెట్వర్క్ చూపించాను మీకు, వాళ్ళందరూ సైంటిస్ట్ ఇదే మాట్లాడతారు వాళ్ళు. సో ఇట్స్ నాట్ సంథింగ్ న్యూ మనం చెప్పేది. And pyramids and meditation. When you meditate inside a pyramid meditation ఏంటి, meditation inside a pyramid is called pyramid meditation. అంతే, ఇంకేం లేదు. ఎప్పుడైతే ధ్యానం అనే అబ్సల్యూట్ అమేజింగ్ టెక్నాలజీని, పిరమిడ్ టెక్నాలజీ, ఇంత పవర్ఫుల్ టెక్నాలజీని కలిపితే ఇమాజిన్ ద పవర్, లైక్ వాట్ ఆర్ వి డీలింగ్ విత్. ఇట్ ఈస్ సో హ్యూజ్. ఇట్ ఈస్ అంటే లుక్ ఎట్ ద ఐడియా, మాస్టర్ ఐడియా హీ గాట్. ఒక ధ్యానాన్ని, సోర్స్ కనెక్షన్ ధ్యానాన్ని పిరమిడ్తో మాస్ లెవెల్లో తీసుకెళ్ళగలిగాం మనం. నో ఆర్గనైజేషన్ కుడ్ హ్యావ్ డన్ దట్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. ఎందుకు, అండ్ దట్ ఈస్ ఎందుకు ప్రతి ఒక్క మాస్టర్ని మనం మాస్టర్ అన్నాం, బీ అ మాస్టర్ అన్నాం. అందుకే అయ్యింది ఇలాగా. బీ అ ఫాలోవర్, నేను చెప్పింది విను అంటే అయ్యుండేది కాదు ఇంత ప్రోగ్రెస్. Because we are masters, because we understand science, because మనం సత్యంతో ఉన్నాము, ఇంత హై లెవెల్లో వర్క్ జరుగుతోంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే టేక్ దట్ డౌట్స్, పుట్ ఇట్ ఇన్ ద డస్ట్బిన్ రైట్ నౌ, because there are no more doubts about this. This is the amazing work. Of course ఇవన్నీ మీకు తెలుసు. ఓపెన్ పిఎంసి తెలుగు పిరమిడ్ శక్తి ఏంటి అని టైప్ చేయండి, మీకు thousands of experiences వస్తాయి. సో ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ దిస్. మీ అందరూ జస్ట్ గో వాచ్ పిఎంసి తెలుగు. thousands and thousands of experiences about effects of meditation. సో మన యొక్క ఈ పిరమిడ్స్ ఇవన్నీ మీరు చూసారు, ఇవన్నీ మన పిఎస్ఎస్ఎం హిస్టరీలో కిరణ్ చెప్పే ఉంటాడు. సో ఐ డోంట్ వాంట్ రిపీట్. ఇది ఒకటి చూద్దాం, బికాస్ ఐ లైక్ వాచింగ్ దిస్. ఇది ఒకటి చూద్దాం.
సో రేవతి మేడం ఐఎమ్ వెయిటింగ్. మహిళా ఇది 2019 ద ఫస్ట్ మహిళా ధ్యానం చక్రంలో ఇది జరిగింది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అనదర్ గ్రాండ్ మహిళా ధ్యానం చక్రం. ఐఎమ్ వెయిటింగ్ ఆ డే కోసం. సో మీరు యూ హ్యావ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. ఐ కాంట్ బీ దేర్ ఇన్ ద ఓకే మేడం, ఓకే ధ్యానం చక్రం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో ఈ ఎనర్జీస్ ఎందుకు ఆ టైంలో 2019లో మహిళా ధ్యానమా చక్రం అన్నారు. ద ఫెమినిన్ యాక్టివేషన్, ద డివైన్ యాక్టివేషన్, కనెక్టింగ్ బ్యాక్ టు మన ఇంట్యూషన్. మెస్కులిన్ ఎనర్జీ అంటే మనలో మెస్కులిన్ ఎనర్జీ, ఆ యాక్షన్, మ్యానిపులేషన్, దాని నుంచి హార్ట్ ఎనర్జీ కనెక్ట్ అవ్వమని చెప్పారు. బికాస్ ఫెమినిన్ ఇస్ హార్ట్ ఎనర్జీ, masculine is mind energy, action, results oriented, but feminine is connected to earth, grounding. So our energies ni activate cheyali manam. I want to see every trust lo women undali as leaders, as empowered leaders, as financially settled, wealthy leaders. So that is the work. But by the way, these are all the pyramids. Inka slides manam, we can just keep making these slides about how many pyramids unnai, but this is the power of pyramids. Yes, Padma madam, please go ahead. నమస్తే మేడం. Yes ma'am. నేను పుత్తూరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఆహా, చెప్పండి. మీరు నిన్న పిరమిడ్ గురించి మనకుండే ఇంట్లో ఉండే వైబ్రేషన్ ఎలా మార్చుకోవాలి, ఎలా అవంతా మాకేం తెలియదు మేడం. ఇంత ఎనర్జీ మనకు అవసరం లేదు, ఇంత ఎనర్జీ ఉంటుంది, ఏది తెలీదు. పత్రి గారు చెప్పారు పిరమిడ్ యొక్క విలువ, పిరమిడ్ యొక్క వాల్యూ, దాన్ని మేము యూస్ చేసుకోవాలి. మనము గురువు గారు చెప్పారు అంటే దానికి ఏదో ఒక అర్థం ఉంటుంది అని మేము పిరమిడ్ చేయించుకున్నాం మేడం 10 ఏళ్లకు ముందే ఇంట్లో. నేను వాటర్ పైన పిరమిడ్ పెడతాను. మీరు నిన్న చెప్పేంత వరకు నాకు పిరమిడ్ల గురించి ఇంత ఎక్కువ తెలియదు మేడం. పిరమిడ్ గురువు గారు చెప్పారు, దాన్ని మనం యూస్ చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది, అంతే తెలుసు. మీరు నిన్న చెప్పడం వల్ల నేను మా పిల్లలకి కాల్ చేసి చెప్పాను, మనకి కాపర్ పిరమిడ్ వల్ల ఎంత ఎనర్జీ ఉంటుంది ఏమి అని. మేము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు రూప్ లో కూడా పెట్టుకున్నాం మేడం కాపర్ పిరమిడ్స్. అంటే నాకుగా అనిపించింది పిరమిడ్ మంచిది అన్నారు కదా, మనం ఇల్లు కట్టుకుంటున్నాము ఎంతో ఎక్స్పెన్సివ్ పెట్టి, దానికి పిరమిడ్స్ ని యూస్ చేసుకుంటే ఇంకా ఫలితం ఎక్కువ ఉంటుంది కదా అని నాకే అనిపించి ప్రతి రూప్ లో పిరమిడ్లు పెట్టించాను మేడం కాపర్ లో. నాకు నిన్న మీరు చెప్పి చూపించేంత వరకు ఇంత వాల్యూ ఉందా దీనికి అని నాకు అంత తెలియదు మేడం. నేను వాషింగ్ మిషన్ పైన పిరమిడ్ పెట్టున్నాను, ఫ్రిడ్జ్ పైన, టీవీ పైన, అన్నిటిపైన పిరమిడ్లు యూస్ చేస్తున్నాను. పత్రి గారు చెప్పారు మనం ఆచరించాలి. ఆ తర్వాత ఇంట్లో కూడా పిరమిడ్, ముగ్గురు కూర్చునేటట్టుగా పిరమిడ్ కట్టుకున్నాను మేడం. నేను నాకు ఇక ఎలా చూపించాలో కూడా తెలియదు మేడం. నేను ఇంట్లో కూడా పిరమిడ్ కట్టించుకున్నాను, పెట్టుకున్నాను మేడం. పెట్టుకొని దీంట్లో చేసుకుంటాను మేడం. బ్యూటిఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్ మేడం. పత్రి గారు చెప్పారు, దాన్ని మనం ఆచరిస్తే ఎంత లాభం ఉంటుంది అనేది మీరు చెప్పేంత వరకు నాకు తెలియదు మేడం. 10 ఏళ్ళుగా నేను అన్ని యూస్ చేస్తున్నాను. ఇంట్లో పిరమిడ్స్ పెట్టుకున్నాను, నీళ్ళ మీద పిరమిడ్ పెట్టున్నాను, ఫిల్టర్ మీద పిరమిడ్ పెట్టినా, అన్ని చేస్తున్నాను. మా పిల్లలకి ఫిల్టర్ వాటర్ పెట్టిస్తాను. పాపకి పింపుల్స్ అవంతా ఉంటే దాంతోనే స్నానం చేయించున్నాను. అన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాను మేడం. కానీ మీరు నిన్న వచ్చి చెప్పేంత వరకు ఇంత వాల్యుబుల్ థింగ్ ని మేము ఇంట్లో ఉండి అవలీలగా ఆచరించేస్తున్నాం మేడం. చాలా ఎగ్జైటింగ్ కదా, అదే నేను చెప్తున్నది. ఎగ్జాక్ట్లీ, మనకి ఇది చాలా నార్మల్, ఇలాగే ఉంటుంది. కానీ
ఇట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. మీ దగ్గర మన దగ్గర ఏముందో మనకి అర్థం అవ్వట్లేదు, అందుకే ఈ క్లాస్ పెట్టింది. లైక్ మన దగ్గర ఉన్నది కోహినూర్ డైమండ్, లైక్ వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ లైక్ దాట్, నాట్ ఈవెన్ గోల్డ్, డైమండ్. ఇంట్లో పిరమిడ్ ఉండడం వల్ల ఇంటికి వచ్చే పర్సన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నా ఇంట్లోకి వచ్చిన కొంచెం కంతా వాళ్ళ ఫీలింగ్స్ చేంజ్ అయిపోయి వాళ్ళు చాలా కూల్ గా హ్యాపీగా ఉండడం నేను గమనిస్తున్నాను మేడం, నేను చూస్తున్నాను. ఇంటికి వచ్చిన వాళ్ళు ప్లెజెంట్ గా ఉంది మీ ఇంట్లో అని చెప్తుంటే ఏముంది అనిపించేది మేడం. అదేం పెద్ద విషయం కాదు కదా, మనం అంతే కదా అనుకున్నాను. కానీ ఈ 2 days లో నాకు అర్థం అవుతా ఉంది ఏంటంటే ఎంత పెద్ద విషయాన్ని ఇంత సింపుల్ గా చేసేసుకున్నామే మనము. పత్రిగారు పుణ్యం ఇదంతా, గురువు గారు చెప్పడం వల్ల మేము ఎంత ఎదిగున్నామంటే మీరు వరల్డ్ లెవెల్లో వాళ్ళ ఎక్స్పెరిమెంట్లు అంతా చెప్తున్నారు మేడం, మేము ఇక్కడ అవన్నీ ఆచరించేస్తున్నాం మేడం. ఎగ్జాక్ట్లీ, చూసారా? నౌ యు నో మీరు ఎక్కడ ఉన్నారు, మీ లెవెల్ ఏంటో ఇప్పుడు అర్థమవుతోంది మీకు. అవును మేడం, నిజంగానే మీరు టెక్లా గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తుంటే మాకు నోరు కూడా తిరగదు మేడం. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేసిందంతా మేము ఆల్రెడీ ఇంట్లో చేసేస్తున్నాం మేడం. పత్రిక చెప్పారు చెయ్యాలి, ఫ్రూట్స్ పెట్టుకుంటే దాన్ని తింటే మనకు మంచిది, అది పత్రిక చెప్పారు. ఈవెన్ బీర్వా పైన కూడా నేను పిరమిడ్ పెట్టుంటాను మేడం. పూజ గది పైన పిరమిడ్ లేదే లేదు మేడం. ఈ ఇల్లు మాత్రం పిరమిడ్ బాగా యూజ్ చేస్తున్నాను మేడం. ఎంత పెద్ద విషయం మేడం, ఇంత సింపుల్ గా చేసేస్తాం. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళం మేము, వర్కింగ్ ఉమెన్స్ కాదు, ఏమీ తెలియదు మాకు మీలాగా నాలెడ్జ్ లేదు, చదవడం తెలియదు. అయినా కూడా మేము ఎంత ఈజీగా నేర్చుకున్నామంటే మీకు మీ ఫ్యామిలీకి 100,000,000 వందనాలు మేడం. మా ఊపిరున్నంత వరకు మేము తెలుసుకునింది అందరికి తెలియజేస్తున్నాం మేడం. నాకు తెలిసింది అదే పత్రిక. అదే అంటున్నాను, మన దగ్గర ఎక్స్ట్రీమ్ వరల్డ్ లెవెల్ స్పీకర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. ఇప్పుడు చరణ్ ఉన్నాడు ఇక్కడ, చరణ్ కనిపిస్తున్నాడు నాకు. హే చరణ్, హాయ్. The work Charan is doing, extraordinary work. అవును మేడం, నిజం మేడం. ఆ వయసుకి ఆ అబ్బాయి చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు మేడం. చరణ్ అన్మ్యూట్ చేశాను, మాట్లాడు. ఎస్ చరణ్, నీ గురించి వరల్డ్ అంతా చెప్పుకుంటూ తిరుగుతా నేను, తెలుసా? యు ఆర్ వెరీ ఫేమస్ హియర్ బై ద వే. I'm serious. You are extremely famous everywhere in US and in Europe. Oh, thank you so much. Okay, ఇదంతా సార్ ఇచ్చింది అక్క, మనం గ్రూప్ ఆఫ్ వర్క్ ఇది. సో మీరు అన్నట్టు చెప్పారు కదా, పిరమిడ్ ఫార్మింగ్ ఎందుకు చేస్తున్నారంటే ఆ టైంలో ఆ రూట్స్ అంతా, మన రూట్స్ అంతా ఉన్నది ఫిజికల్ బాడీలో. సో మైండ్ అనేది అంత బేస్ రూట్స్ అంతా ఫుడ్డే. ఎక్కడైతే మనం ఆ రూట్ లెవెల్లో చేంజ్ చేయగలిగితే ఎంటైర్ విల్ బి చేంజ్. సో అది నాకు డీప్ మెడిటేషన్ లో వచ్చిన ఇంట్యూషన్స్ నుంచి 2018-19 టైంలో వచ్చాయి. సో అప్పటి నుంచి దీన్ని పట్టుకున్నాను ఫార్మింగ్. సో నేను చేయాల్సిన వర్క్ ఇదే అనేసి. సో దాని తగ్గట్టుగా నేను కొన్ని బుక్స్ చదివేవాడిని, సన్షైన్ బిఫోర్ డాన్, రింగర్స్ ఆఫ్ ది డాన్. చదివినప్పుడు నాకు అది ఎగ్జాక్ట్ గా ప్యారల్ గా మ్యాచ్ అయ్యేది. సో నేను చేయాల్సిన వర్క్ ఇది, ఇలాంటి ఇంటెలిజెన్స్ వస్తుంది. సో ఇది మెయిన్ గా మనం రూట్ లెవెల్ నుంచి తీసుకెళ్తే, మనం చెప్తున్నాం ధ్యానం చేయమని చెప్తున్నాం, శాకాహారం గురించి ఇది ఓకే, కొంతవరకు వెళ్తుంది. ఇంకా దీన్ని ఎక్స్ట్రీమ్ గా వెళ్ళాలంటే లైక్ రూట్ లెవెల్ డూ దట్ వర్క్. సో అప్పటి నుంచి నేను చేస్తున్నాను. Yeah, wonderful, Charan. So this is our work now. Mana ee research, ee information, ee wisdom ni global level ki తీసుకెళ్ళాలి. ఈ వర్క్ ఆగకూడదు because of money, because money లేదు, ఇది లేదు. This is like beyond all of that. It will be a shame. మనం ఇప్పుడు పరి ఇండియాకి రాలేదు, మనీ లేదు అంటే ఇట్స్ అ షేమ్, ఇట్స్ అ డిస్సర్విస్. It cannot stop, money cannot stop us anymore. So we have to be creative now. మన రిలేషన్షిప్ విత్ మనీ చేంజ్ చేసుకోవాలి, టైం వచ్చింది ఇప్పుడు. బికాస్ అదే ఆ బిలీఫే మన ధ్యాన జగత్కి అడ్డొస్తుంది.
So we need to change that belief. We need to go beyond now. So దీని గురించి క్లాసెస్, ఇన్ఫాక్ట్ బై ద వే హైదరాబాద్లో ఒక పెద్ద మాస్ లెవెల్లో యూత్ ఈవెంట్ పెడదామని ఆన్ మనీ అండ్ మెడిటేషన్, కెరియర్, రిలేషన్షిప్స్ అన్నిటి గురించి. సో ఐమ్ ప్లానింగ్ దాట్ హైదరాబాద్లో ఇన్ జులై విల్ ప్లాన్ ఫర్ యూత్ specifically and talk about this in person programming. So thank you so much, masters. And tomorrow again we'll meet with another topic, and thank you. So Kiran will end this session. Yeah, Akka, I want to show my pyramid also. Yeah, sure. Done. Thank you, Akka. Thank you so much for the wonderful session. అసలు ఇవాళ మీ ద్వారా పిరమిడ్ వాల్యూ, ఐ మీన్ వీ కేమ్ టు నో లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ పిరమిడ్, అండ్ వీఆర్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ. అసలు వీ గాట్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ, అండ్ ఎంత సింపుల్గా ఈజీగా మేము పిరమిడ్స్ దాని గురించి బాగా వాడుతున్నాం, బాగా దాని నుంచి బెనిఫిట్ పొందాం. బట్ టుడే ట్రూ నాలెడ్జ్ వీ గాట్ అబౌట్ ద పిరమిడ్స్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో మాస్టర్స్ కిరణ్ The bed pyramid. Yes, Akka. Okay, నేను ఇంకోటి చూపించదా మీకు. I'll show you something. You'll be blown away. అసలు మనము ఎంత సర్వీస్ చేస్తున్నామో మీకు చూపిస్తాను. మీరు ఏదో అసలు పిఎస్ఎస్ఎం అంటే ఆషామాషి అనుకుంటున్నారేమో. ఎవరికైనా డౌట్ ఉందా పిఎస్ఎస్ఎం గురించి? ఉంటే చేతులు ఎత్తండి, మాట్లాడదాం. మీకు ఒకటి చూపిస్తాను. వాట్ కిరణ్ షోడ్. ఐ విల్ షో యూ సంథింగ్. ఇది మీకు బిల్లకుర్తి శ్రీనివాసరావు ఎవరో తెలుసా మీ అందరికీ? తెలియకపోతే ఆ వీడియో పెడదాం, రూరల్ మాస్టర్ ది వీడియో. ఆయన ఇంట్లో కూర్చొని, ఆయన ఇల్లిటరేట్, ఆయన ఏం చదవలేదు. ఆయన సూసైడ్ బెగ్గింగ్ కూడా చేశాడు రోడ్డు మీద. ఆ వీడియో చూడండి, రూరల్ మాస్టర్స్, బిల్లకుర్తి శ్రీనివాసరావు, వైజాగ్ దగ్గర ఉంటారు ఆయన. ఆయన ఇంట్లో, ఆయన కాళ్ళు లేవు, అంటే కాళ్ళు నడవలేరు. ఆయన ఇంట్లో కూర్చొని ఛానలింగ్ మెసేజెస్తో జామెట్రీ, సీక్రెట్ జామెట్రీ కాపర్తో చేస్తాడు ఆయన. ఓకే, ఇంట్లో కూర్చొని. నౌ ఐల్ షో యూ సంథింగ్. ఇది ipyramids.net. ఈ పిరమిడ్ చూసారా ఇక్కడ? ఇప్పుడు చూపించాడు కదా కిరణ్. ఈ పిరమిడ్ ఎంతో చూపిస్తాను మీకు. $13,000, $10,000, నాట్ ఈవెన్ కిడింగ్. ఇవి పిరమిడ్స్ ఇక్కడ ఎక్స్పోజ్లో పెడతారు. $13,000 అంటే 15 లక్షలు. ఆయన ఇంట్లో కూర్చొని ఇవన్నీ చేసి అమ్ముతాడు. ఆయన 500 రూపాయలకి, 1000 రూపాయలకి. నౌ ఇమాజిన్ పిఎస్ఎస్ఎం ఎంత సర్వీస్ చేస్తోందో. నెక్స్ట్ టైం ఫ్రీగా నాలెడ్జ్ ఇవ్వాలి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే ఇవి చూపియండి. ఇట్ ఇస్ నాట్, ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్. దిస్ గాయ్ ఆయన కలిసా, నేను చెప్పాను ఆయనతో వెళ్ళి మాట్లాడదామని, జేసన్ అని అతను ఫౌండర్. మాట్లాడితే హీ వాజ్ సో ఈగోయిస్టిక్. ఆయన నాతో మాట్లాడలే, బికాస్ ఐ లుక్డ్ వెరీ ఆర్డినరీ. నేను క్రిస్టల్స్ ఇవన్నీ వేసుకొని వెళ్ళలే ఆయన దగ్గరికి. నేను అన్నాను, డూడ్ యూ సీ పిఎస్ఎస్ఎం విల్ రూల్, యూ విల్ కమ్ టు పిఎస్ఎస్ఎం అని నేను మైండ్లో అనుకొని వచ్చేసాను. దిస్ గాయ్ జేసన్, $10,000 a pyramid. ఇమాజిన్ ఇఫ్ ఐ గెట్ బిల్లకుర్తి ఇవన్నీ ఇక్కడ తీసుకొచ్చి అమ్మితే ఎలా ఉంటుంది? సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో. నాకు కిరణ్ చూపిస్తే మీకు, లైక్ ఐ వాంట్ టు షో యూ ద రియాలిటీ. మనం ఎక్కడున్నాం, పిఎస్ఎస్ఎం అంటే ఏంటి. ఇట్స్ నాట్ ఈవెన్ కిడింగ్.
So at this point, money should never be the problem for us, because the service that we are doing and the pyramid masters is incredible. And ఇది ఒకటి వన్ ఎగ్జాంపుల్, ఇలాంటి బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూపియాలంటే. సో వీళ్ళందరినీ ఇండియాకి తీసుకొస్తే they'll like go crazy. Anyways, thank you so much guys. We'll see you tomorrow. Bye. ఓకే ఫ్రెండ్స్, సో ఇవాళ మనం ఎండ్ చేద్దాం ఇంకా సెషన్. రేపు మరికొన్ని విషయాలతో, మరికొంత కొత్త ఇన్ఫర్మేషన్తో అండ్ నాలెడ్జ్తో మనం ముందుకు వద్దాం. సో ఐ హోప్ మీకు ఇవాళంతా పిరమిడ్స్ గురించి బాగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. థ్యాంక్ యూ మాస్టర్స్. బాయ్. గుడ్ నైట్.